శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 86వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణ. ఇందులో 31 కారికలను సమగ్రంగా చూసి ఉన్నాము. 32వ కారిక అత్యుత్తమమైన నిగూఢమైనటువంటి వేదాంత రహస్యాలు ఉన్నటువంటి కారిక. దానిలో కొంత భాగాన్ని చూసి ఉన్నాము. ఆ భాష్యాన్ని ఈనాడు కంటిన్యూ చేస్తాము. 32వ కారిక ఏమిటి? న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. న నిరోధః నచ ఉత్పత్తిః నచ బద్ధః నచ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. న నిరోధో ప్రళయము లేదు, న ఉత్పత్తి ఉత్పత్తి లేదు, న బద్ధః బంధించబడినవాడు లేడు, నచ సాధకః సాధకుడు కూడా లేడు, న ముముక్తః ముముక్షుః మోక్షమును కోరేవాడు లేడు, న ముక్తః ముక్తుడైనను లేడు. ఇత్యేషా పరమార్థత, ఇది పరమార్థము. చాలా స్వీపింగ్ స్టేట్మెంట్. రిలేటివ్గా ఉన్నది, వ్యావహారికంగా ఉన్నది, పారమార్థికంగా లేదు అని డైరెక్ట్గా చెప్పకుండా అసలు లేనే లేదు అన్నారు. ఎందుకో పరమార్థత ఇది లేదు. వ్యావహారికంగా ఉంది అని నువ్వు అనుకుంటే అది మిథ్యాజాతివాదం. వ్యావహారికం అన్న దాన్ని కన్సిడర్ చేయకపోతే అజాతవాదము. మిథ్యాజాతవాదము, అజాతవాదము పోయినసారి చూసాం రెండు. న నిరోధ భాష్యంలో నిరోధనం, నిరోధ ప్రళయ న, ఈ నా అనే దాన్ని అనువృత్తం చేసుకోవాలి. న ఉత్పత్తి జననం, న బద్ధ అంటే సంసారీ జీవ బద్ధ, సంసారమే బంధం. న బద్ధ నచ సాధక సాధనవాన్ మోక్షస్య సాధనవాన్. దేనికి ప్రయత్నం చేస్తున్నారు? డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? అది కాదు. మోక్షస్య సాధనవాన్ సాధక అంటే ముముక్షు విమోచనార్థి, మోచనార్థి విమోచనమును కోరుకుంటున్నవాడు కూడా లేడు. ముక్త విముక్త బంధ, విముక్త సంసార బంధ అని అర్థం. సర్వేషాం నకారాన్ని అనువృత్తి చేసుకోండి. ఎందువలన? ఉత్పత్తి ప్రళయయో అభావాత్. ఉత్పత్తి ప్రళయములు మొదట చెప్పిన రెండు అంశములే లేకపోతే బద్ధాదయో, బద్ధుడు సాధకుడు ముముక్షువు ముక్తుడు అనేటటువంటి ఇతనం అనేది మిగిలినవన్నీ కూడా నసంతి లేవు, ఉండవు. ఇత్యేష పరమార్థత. దిస్ ఇస్ ది అబ్సల్యూట్ ట్రూత్. అది కిం ప్రమాణం? ఇంత స్వీపింగ్గా ప్రపంచం లేదు, ప్రళయం లేదు,
ఉత్పత్తి లేదు, సాధకుడు లేడు, సాధన లేదు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు, గురువుగారు లేరు, అని అధ్యయనం లేదు, అధ్యయన భారతి లేదు. ఇంత చీపింగా చెప్పడానికి కిం ప్రమాణం? అక్కడ ఆగాం మనం పోయినసారి. దీన్ని కొంచెం వివరించుకుంటాం. నిరోధ అంటే ప్రళయ, అంటే నిరోధనం, అంటే యోగ చిత్తవృత్తి నిరోధనం. ఆ నిరోధనం కాదు ఇక్కడ. నిరోధనం అంటే ప్రళయం, దేశకాలాలతో పాటుగా అంతా విలీనం అవ్వడం. ఉత్పత్తి, జననం, పుట్టుక. కారికలో ఒక్కొక్క పదానికి నా ముందున్నది కాబట్టి భాష్యంలో పదాలకు కూడా నా చేర్చుకోవాలి. బద్ధ, సంసారీ జీవ. బంధనం అంటే ఏమిటండి? తాళ్ళేసారన్నా కట్టేశారా ఏమిటి? సంసారమే బంధనము. బద్ధుడంటే సంసార బద్ధుడు, జీవుడు. సాధక, సాధకుడు. దేనికి సాధన? డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్నాడా? లేదు. మోక్షస్య సాధనవాన్, మోక్షమునకు సాధకుడు. ముముక్షు, మోచనార్థి, విమోచనమును కోరుకుంటున్నవాడు, మోక్షమును కోరుకునేవాడు, మోక్షమును అర్థించేవాడు. జిజ్ఞాసుకి ముముక్షువుకి తేడా చెప్పుకున్నాం. జిజ్ఞాసు అంటే ఏదో తెలుసుకుందామని చూస్తాడు తప్ప వాడికి మోక్షము, జీవబ్రహ్మ ఏకత్వం మీద ఆసక్తి లేదు. జిజ్ఞాసు అట్ బెస్ట్ హీ కెన్ బికమ్ ఏ శాస్త్రవేత్త బట్ నాట్ బ్రహ్మవేత్త. మోక్ష ఇచ్ఛ అందరికీ ఉంటుంది. సాధకకి ముముక్షుకి తేడా ఏమిటి? మోక్ష ఇచ్చ ఎవరికి ఉండదు, అందరికీ మోక్షం కావాలి. సాధన ఏ కొందరో చేస్తారు. నాకు బరువు తగ్గాలని ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. మరి కొంచెం ఎక్కువ తింటున్నాను. అవుతుందా అది? సాధన ఉండాలి ఏదైనా కావాలంటే. రెండు మెట్లున్నాయి ఇక్కడ, మెలకువలు. ఒక మెలకువ ఏమిటి? డ్రీమర్ బికమింగ్ వేకర్, నాట్ వాకర్. వేకర్ అండ్ నోయింగ్ దట్ హిస్ డ్రీమ్ ఈజ్ అన్రియల్. డ్రీమర్ ఈజ్ బికమింగ్ ఎ వేకర్. అంటే సుషుప్తిలో ఉన్నవాడు జాగ్రత్తలోకి వచ్చాడు. స్వప్నం నుంచి జాగ్రత్త, అది ఒక ప్రబోధము, అందరికీ అనుభవమే రోజును. రెండవ అసలైన ప్రబోధం ఏమిటి? జాగ్రత్త నుండి తురియన్లోనికి మేల్కొనడమే అసలైన ప్రబోధము, రియల్ అవేకనింగ్. ఉత్పత్తి ప్రళయయో అభావాత్, అంటే ప్రపంచం యొక్క సృష్టి ప్రళయాలే లేవురా నాన్న అన్నారు. ప్రపంచానికే సృష్టి ప్రళయాలు లేకపోతే వ్యష్టి గారు పుట్టారా మరణించారా అని ఎవరు కనుక్కుంటారు? అంటే మొత్తం ప్రపంచం అంతా విలీనం అయిపోతే ఈ పర్టికులర్ శర్మ అనే వాడికేమో పుట్టుక నిగన్ పుట్టుక లేకపోతే ఎండింగ్ అనేటటువంటిది కింబుత చెప్పాల్సిన పనే ఉంది. కైముతకి న్యాయం. బద్ధాదయో న సంతి. ఉత్పత్తి ప్రళయాలే లేకపోతే బద్ధుడు, ముక్తుడు, మోక్షము, సాధన, ముముక్షు, ఇవన్నీ క్లాసిఫికేషన్స్ ఇంకెక్కడ ఉంటాయి? ఇత్యేష, ఈ విషయమే పరమార్థత. పరమార్థంగా ఆలోచిస్తే దిస్ ఇస్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఓకే. నౌ ద క్వశ్చన్ ఈజ్, కథం ఉత్పత్తి ప్రళయయో అభావ? ఉత్పత్తి ప్రళయములు అభావము లేవు అని ఎంత స్వీపింగ్గా ఎలా చెప్పారు? ఎందుకంటే ఉత్పత్తి ప్రళయాలు లేకపోతే వ్యక్తి యొక్క పుట్టుక, మరణము అనేటటువంటివి లేవు. బద్ధుడు, ముక్తుడు, సాధకుడు ఇవి కూడా ఏవి లేవు. అంటే సంగ్రహంగా ఒక మాటలో చెప్పారు, ద్వైతస్య అసత్వాత్. దాని వివరణమే మిగతా భాష్యం. అందుకే దాని కొటేషన్స్ ఇస్తున్నారు. ఎందుకు ద్వైతం లేదు అని చెప్పడానికి. ద్వైతం ఎందుకు సత్తా లేదు? అసత్వాత్. ద్వైతమునకు అసత్వాత్ అంటే ద్వైతమునకు సతత్వము లేకపోవుట వలన. పంచమిలో ఉంది అసత్వాత్. కారణం ఏమిటి? ఎత్ర హి ద్వైతమివ భవతి యైహ నానావ పశ్యతి ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం ఏకమేవ అద్వితీయం ఇదం సర్వం యదయమాత్మ ఇత్యాది నానాశ్రుతిభ్యో ద్వైతస్య సత్వం సిద్ధం. ఈ శృతి ప్రమాణముల వలన ద్వైతమునకు అసత్వం అంటే నిజమైన సత్తా, పారమార్థిక సత్తా లేదనున్నది సిద్ధం, ప్రూవ్డ్, డెడ్యూస్డ్. సతోహి ఉత్పత్తి ప్రళయో వా స్యాత్ నా సతః స విషాణే నాదేహి.
నపి అద్వైతం ఉత్పద్యతే లీయతే వా అద్వయంచ ఉత్పత్తి ప్రళయవచ్చ ఇది విప్రతిషిద్ధం అన్నారు. కొంచెం జాగ్రత్తగా వినాలి, చూడాలి. చూద్దాం. What is the basis of this sweeping conclusion by Sri Gaudapadacharya? నా నిరోధో నచోత్పత్తి అంటూ ఎక్కడ ఇంకా ఏ ఉపనిషత్తులోనూ కూడా ఇంత స్వీపింగ్గా లేదు 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 సృష్టి అనేది, అంటే నామమాత్రంగా లేదని చెప్పినా వ్యవహారికంగా ఉంది అనుకుని బోధిస్తూనే వస్తారు. ఈ విధంగా అపవాదము చేసి లేదు లేదని చెప్పేటటువంటి శృతి మరొకటి కానరాదు. ఆయన అంత స్వీపింగ్గా చెప్పడానికి కిం ప్రమాణం? వేదాంతమే ప్రమాణం. కనుక ఆత్యంతిక సత్యాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష ప్రమాణము గాని, ఉపమాన ప్రమాణము గాని, అనుమానము గాని, అర్థాపత్తి గాని, అనుపలబ్ధి గాని పనికి రావు. పేద పూర్వభాగమైనటువంటి పూర్వమీమాంస, కర్మకాండ, దే హ్యావ్ నో యాక్సెస్ టు రియాలిటీ. మనం ఎన్నో ఉపనిషత్తుల్లో చూసాము. నా కర్మణ నా ప్రజయా నా ధనేన ఏ త్యాగేనేకేనైవ అమృతత్వమానసు అంటూను అపౌరుషేయ శబ్ద ప్రమాణంతోనే దీనిని నిర్ధారించాలి. కథం ఉత్పత్తి ప్రళయయో అభావ. ఈజ్ లాజికలీ యూజింగ్ ద శబ్ద ప్రమాణ. లాజిక్ ఈజ్ లైక్ ఏ ఫనల్ and the Sabda Pramana is like the milk in a big vessel that has to be transferred into the bottle of the brain. For that we use a funnel or the logic. So ఉత్పత్తి ప్రళయములు లేవని అట్లా నిర్ధారించి చెప్పగలము. ఇది ఉచ్యతే. ఎల్లోగా ఉన్నదంతా కూడా భాష్యంలో ఉన్నటువంటి మాటలు. అదే బోధన. సంగ్రహంగా ప్రతి భాష్యంలోనే ఏం చేస్తారు, ముందు ఒక సంగ్రహ వాక్యం ఇస్తారు, దాని తర్వాత వివరణ చెప్తారు. సంగ్రహం ఏమిటి? ద్వైతస్య అసత్వాత్. ద్వైతస్య షష్ఠీ విభక్తి. ద్వైతమునకు అసత్వాత్ పారమార్థిక సత్తా లేకపోవుట వలన. అసలు ద్వైతానికి సత్తాయే లేదా ఉన్నది, వ్యావహారిక సత్తా. అది హీఈస్ నాట్ కన్సిడరింగ్. ద సత్తా మీన్స్ పారమార్థిక సత్తాయే. అసత్వాత్ అంటే పారమార్థిక సత్తా లేకపోవుట అనే కారణము వలన ద్వైతస్య ద్వైతమునకు, ద్వైతానికి పారమార్థిక సత్తా లేకపోవడం వలన నా నిరోధ నచోత్పత్తి అని చెప్పవలసి వచ్చింది. ఉత్పత్తి ప్రళయయో అంటే ద్వంద్వ సమాసం. ఉత్పత్తి ప్రళయ. ఉత్పత్తి ప్రళయము దానికి ద్వంద్వ సమాసం చేస్తే ఉత్పత్తి ప్రళయా ఉత్పత్తి ప్రళయో అవుతుంది. ఉత్పత్తి ప్రళయో అవుతే ఉత్పత్తి ప్రళయయో అంటే షష్ఠీ విభక్తి. ఇటువంటి షష్ఠిని సంబంధ షష్ఠి అంటారు. దెర్ ఇస్ అ సంబంధ బిట్వీన్ ద టూ వర్డ్స్ ఇన్ ద ద్వంద్వ సమాస. వన్ వర్డ్ ఇస్ ద ఉత్పత్తి, ద అదర్ వర్డ్ ఇస్ ద ప్రళయ. ఇఫ్ దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ సంబంధ షష్ఠి. షష్ఠి సంబంధం లేకుండా కూడా రెండు పదాలు వేరువేరుగా ఉన్నవి కూడా ద్వంద్వ సమాసంలో రావచ్చు. ఇది సంబంధ షష్ఠి. ఇక్కడ యోహ్ అని ఉంది కదా, అంచేత ద్వివచనము. ఈ రెండు అంశాలను సూచిస్తుంది. ద్వైతస్య అసత్వాత్. గట్టిగా పట్టుకోండి, దీనే విశ్లేషణ. ద్వైతమునకు అసత్వము అంటే పారమార్థిక సత్తా లేకపోవుట అనే హేతువు వలన. Since the world itself factually does not exist, the Dvaitasya, that means the plurality. ద్వైతం అనగానే వరల్డ్ అనే అర్థం. ద్వైతం అంటే ప్లూరాలిటీ, నానాత్వం, ప్రపంచం, జగత్. అంచేత ఆ జగత్తుకి ఇంకా ఉత్పత్తి ప్రళయాలు ఎక్కడున్నాయి? ఏదైనా ఉంటే కదా అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరికి పుట్టింది, ఎన్ని ఎన్ని రోజులైంది పుట్టి, ఇవన్నీ ఎప్పుడు. So, Dvaitasya asatvat, since the world itself is actually does not exist, ఉత్పత్తి ప్రళయాలనేవి లేవు. ఒరిజినేషన్, dissolution are talked about only if the world existence is accepted. Follow the steps. ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఉత్పత్తి ప్రళయములు లేవు. ఎందుకు లేవు? ద్వైతం అనేటటువంటిది లేదు. ద్వైతానికి పారమార్థిక సత్తా లేదు. ద్వైతానికి పారమార్థిక సత్తా లేకపోతే
అంటే నానాత్వానికి పారమార్థిక సత్తా, అబ్సల్యూట్ రియాలిటీ, ఫ్యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే అప్పుడు ఉత్పత్తి ప్రళయం గురించి ఎలా మాట్లాడతాము? మాట్లాడే అవకాశం లేదు. ఓకే, ద్వైతానికి తావులేదని ఎలా చెప్పగలరు? సరే, ఉత్పత్తి ప్రళయాలు లేవు అని చెప్పడానికి ద్వైతానికి పారమార్థిక సత్తా లేదు, ఫ్యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఏదైనా ఉంటే దానికి ఉత్పత్తి, లేకపోతే విలీనము, ప్రళయం అని చెప్తారు. అసలు ఫ్యాక్చువల్గా అది లేదంటున్నారు కాబట్టి ఉత్పత్తి ప్రళయం అనేటటువంటి క్వశ్చనే రాదు అన్నారు. నిజమే. ద్వై ద్వైతానికి తావు లేదు, ద్వైతత్య అసత్వాత్ అన్నారు. హౌ డు యూ సే దట్? That the Gaudapada has not given there, but you have brought that, Shankaracharya ji. Dvaitasya asatvat, you said in the Bhashyam. How do we know that Dvaita is asatvam? ద్వైతానికి పారమార్థిక సత్తా లేదు అని ఎలా తెలుస్తుంది? చాలాసార్లు డిస్కస్ చేసిందే, కానీ మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు అడిగినట్టుగా ఆయన అడిగారు. శృతేర్ బలాత్, శృతి ప్రమాణ వాక్యములచే అన్నారు ఆనందగిరి. అవునండి, ఈ శంకరులు వేదాంత వాక్యాలను కోట్ చేశారు. ఎందుకు? శృతేర్ బలాత్, శబ్ద ప్రమాణం ఒక్కటే ఈ తత్వాన్ని చేరగలిగేది, మిగతా ఏ ప్రమాణాలు చేరలేవు. కాబట్టి హీ హెస్ గివెన్ ఎ హ్యూజ్ రిఫరెన్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ ది వేదాంత వాక్యాస్. దేనికి ఆ రిఫరెన్సెస్? ద్వైతమునకు సత్తా లేదని, పారమార్థికంగా ద్వైతం లేదని. ద్వైతం అంటే రెండు అనుకోకండి. ద్వైతం ఇన్క్లూడ్స్ ప్లూరాలిటీ. వెన్ యూ సే టూ, ఫ్రమ్ దోస్ టూ యూ కెన్ పుట్ ఎనీ నెంబర్, ఇన్ఫైనైట్ నెంబర్. ద్వైత హియర్ ఇండికేట్స్ ప్లూరాలిటీ. ద్వైతమే లేకుంటే దానికి పుట్టుక ప్రళయము ఎలా చెప్పగలము అంటూ అడుగుతున్నారు. దానికి డిడక్షన్, ఇన్ఫరెన్షియో డిడక్షన్ అంటారు ఈ మెథడ్ని. అంటే ఇవి కొటేషన్స్ ఇస్తున్నారు, ఉపనిషత్ ప్రమాణాలు. శృతేర్ బలాత్, శృతి యొక్క బలము వలన. ఏమిటవి? ఎత్ర హి ద్వైతమివ భవతి. పూర్తి మంత్రాన్ని కూడా చూపిస్తున్నాను. తదితర ఇతరం జిఘ్రతి, తదితర ఇతరం పశ్యతి, తదితర ఇతరం శృణోతి, తదితర ఇతరం అభివదతి, తదితర ఇతరం మనుతే, తదితర ఇతరం విజానాతి. ఇది బృహదారణ్యకంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రం. చిన్న మొక్క ఇచ్చారు, ఎతర హి ద్వైతమివ భవతి అని ఆ రెఫరెన్స్ ఇచ్చారు. మొత్తం మంత్రం ఏమిటి? ఎతర, ఎప్పుడైతే, హి, నిశ్చయంగా, ద్వైతం ఇవ భవతి, ద్వైతముగా ప్లూరల్గా ఉన్నట్లుగా ఉంటే అప్పుడు తత్, ఆ సిచ్యువేషన్లో, ఇతరం, ఒకడు, ఇతరం జిగ్రతి, ఇంకొక దానిని వాసన చూస్తాడు. ఒకడు ఇంకొక దాన్ని చూస్తాడు, ఒకడు ఇంకొక దాన్ని వింటాడు, ఒకడు ఇంకొక దానిని మాట్లాడతాడు, ఒకడు ఇంకొక దాని గురించి ఆలోచిస్తాడు, ఒకడు ఇంకొక వస్తువు గురించి తెలుసుకుంటాడు. ఎప్పుడు? అట్లీస్ట్ రెండైనా ఉండాలి. యత్ర హి ద్వైతమివ భవతి. అయితే మనకి ఇక్కడ దాని అర్థం ఏమిటి ఈ మంత్రంలో? ఇంకొకడు లేడు అని చెప్పడము ఉపనిషత్ తాత్పర్యము. కంటిన్యూషన్ ఆఫ్ దట్ మంత్రం ఆల్సో వి విల్ సి. ద్వైతం ఉంటే ఈ విధంగా ఇతరుడు ఇతరాన్ని చూస్తాడన్నారు. ద్వైతం లేదనేది ఈ మంత్రం కంటిన్యూషన్ ఉంది, అది కూడా చూస్తాం. ఇక్కడ ఎత్ర అన్నారు. ఎత్ర అంటే ఏ ఏ స్థితిలో అయితే, ఎప్పుడైతే, ఏ అనేది. ఎత్ర అంటే అక్కడ ఏ ఊర్లో అని కాదు, అక్కడ అంటే ఏ విషయమునందైతే అని అర్థం. అంటే అవిద్యా అవస్థాయాం, అవిద్యా అవస్థలో అక్కడ ద్వైతం కూడా ఇవా అంటే ఉన్నదా అన్నట్లు అనిపిస్తుంది, కనిపిస్తుంది అన్నారు. ద్వైతమివ, వరల్డ్ సీమింగ్లీ ఈజ్ దేర్, మీన్స్ వరల్డ్ ఈజ్ నాట్ దేర్. యు ఆర్ సీమింగ్లీ ఇంటెలిజెంట్, యు ఆర్ సీమింగ్లీ బ్యూటిఫుల్ అన్నాను అనుకోండి, యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, యు ఆర్ నాట్ క్లేవర్, యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అని చెప్పకనే మర్యాదగా చెప్పినట్టయింది. ద్వైతమివ అంటే ద్వైతం లేదు అని చెప్పినట్టయింది. అలాగే దాని కంటిన్యూషన్ ఆఫ్ మంత్రం భగవత్పాదులు మనం చదువుకోమని ఇచ్చేశారు, మనం అక్కడ చూడలేదు, పుస్తకంలో చెప్తున్నాం. ఎత్రవా అస్య సర్వం ఆత్మైవాభూత్ అనే ముక్క తీసుకోవాలి. ఎత్ర, ఏ స్థితిలో అయితే, అస్య, ఆ సాధకునకు, సర్వం, అంతా, ఆత్మా ఏవ, ఆత్మయే, అభూత్, ఆయనో, తత్, ఆ స్థితి యందు, కేనకం జిఘ్రేత్, కేనకం పశ్యేత్, కేనకం శృణుయాత్,
కేనకం అభివదేత్, కేనకం అన్వీత, కేనకం విజానీయాత్. అంటే కహ, ఎవరు దేనిని దేనితో చూడడము ఇత్యాదులన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఆత్మ ఒక్కటే ఉందో అప్పుడు ఎవరు దేనిని దేనితో, ఎవరు దేనిని దేనితో చూస్తారు, వింటారు, మాట్లాడతారు, ఆలోచిస్తారు, తెలుసుకుంటారు. ఉన్నది ఒకటే ఉంది అంటే రెండోది లేదు అని గట్టిగా చెప్పడానికి ఇన్ని క్రియలు వేసి చెప్పి ఉన్నారు. దేర్ ఈజ్ నో సెకండ్ వన్. The bodhana of these two mantras together put one mantra only, two statements. ద్వైతంగా ఉన్నప్పుడు ఇతరుడు ఇతరులను చూస్తాడని చెప్పి, ద్వైతం లేకుండా ఒక ఆత్మయే ఉన్నప్పుడు దేనిని ఎవరు దేనితో చూస్తారని బోధించడంలో దేర్ ఈస్ నో సెకండ్ వన్. ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ ఈస్ ది పరమాత్మ. అటువంటి బోధనలో ద్వైతస్య అసత్వాత్, ద్వైతము లేదు, ద్వైతం అనేది లేదు. ఇగో ఈ మంత్రం బలంతో మనకు ద్వైతం లేదు, ఉన్నది ఒకటే అని తెలిసింది. కాబట్టి ఉత్పత్తి ప్రళయాలు లేవు. మూడవ రిఫరెన్స్ మృత్యోహ సమృత్యుం ఆప్నోతి యైహ నానా ఇవ పశ్యతి, కఠోపనిషత్తులు. యహ ఎవడైతే ఇహ ఇక్కడ నానా ఇవ అనేకంగా పశ్యతి చూస్తాడో, నానాత్వంగా చూస్తాడో అటువంటి వాడు సహా అతడు మృత్యోహు మృత్యుమాప్నోతి, మృత్యువు నుండి మృత్యువుని పొందుతాడు. నానాత్వమే మృత్యువు అంటే జనన మరణ వలయంలో ఉంటాడు. కాబట్టి జనన మరణ వలయాలలోంచి బయటకి రావాలంటే నేహ నానాస్తి కించన. ఆ నెక్స్ట్ మంత్రమే అది. 2:1:10 అది, 2:1:11 రాసుకోండి దీన్ని. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన. నే ఇహ ఇక్కడ ఆత్మయందు నానాస్తి నానాత్వము నకించన కొంచెం కూడా లేదు. కొంచెం కించన నానాత్వం అస్తి, కొంచెం కూడా నానాత్వం లేదు. ఇది 2:1:11. దిస్ ఈస్ ద నెక్స్ట్ మంత్ర ఆఫ్ ది అబౌవ్ మంత్ర. సో ఈ రెండు మంత్రాలు ఏం చెప్తున్నాయి? నానాత్వము లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ అంటే ద్వైతస్య అసత్వాత్ అయింది. ద్వైతము లేదు, ద్వైతం ఎప్పుడైతే లేదో అప్పుడు ఉత్పత్తి ప్రళయము ఎలా చెప్తాము? అందుకే మా గురువు గారు ఉత్పత్తి ప్రళయం లేదని రాశారు అన్నారు ఈయన. అథాత ఆత్మాదేశ ఏవ ఆత్మా అథస్థ ఆత్మ పరిష్టాత్ అదాత్మ పశ్చాదాత్మ పురస్తాదాత్మ దక్షిణత ఆత్మ ఉత్తరత ఆత్మ ఆత్మ ఏవ ఇదగం సర్వం ఇది. ఛాందోగ్య మంత్రంలో మొత్తం మంత్రాన్ని చూపిస్తున్నాను ఇక్కడ. అథాత, సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆత్మ ఏవ అధస్థ ఆత్మ పరిష్ట ఆత్మ పశ్చాత్ ఆత్మ పురస్త ఆత్మ దక్షిణత ఆత్మ ఉత్తరత ఆత్మ ఏవ ఇదగం సర్వం ఇది. అదే మరి అర్జునుడు గారు ఏం చేశారు? అయ్యా నీ తత్వానికి నమస్కారం, ముందు నుంచో నమస్కారము, వెనక నుంచో నమస్కారం, కుడివైపు నుంచి నమస్కారం, ఎడమవైపు నుంచి నమస్కారం, అన్ని వైపుల నుంచి. ఎందుకు? దానికి ఈ ఉన్నది అన్ని వైపులా ఉన్నది అంటే దిశలా ఉన్నది అంటే సర్వవ్యాపకమైనది ఒకటే తత్వం ఉంది, అదే ఆత్మ. అంటే ద్వైతం లేనటువంటి ఆత్మ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ మంత్రంలో ఇక ఉత్పత్తి ప్రళయం అనేటటువంటిది ఏ విధంగా ఉంటాయి? ఓకే, నెక్స్ట్ కొటేషన్. బ్రహ్మైవేదం సర్వం నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్. నృసింహోత్తర తాపిని ఉపనిషత్. సర్వం బ్రహ్మమయం రే రే అన్నారు. ఎవరు? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం ఇదం సర్వం బ్రహ్మ ఖలు, సర్వం కల్విదం బ్రహ్మ. అదే నృసింహోపరతాపి ఉపనిషత్తులో బ్రహ్మ ఏవ ఇదం సర్వం, ఉన్నది ఒక్క బ్రహ్మమే. ఆత్మాన బ్రహ్మాన్న ఒక్కటి. ఏకమేవా అద్వితీయం ఛాందోగ్యోపనిషత్. ఏకమేవా అద్వితీయం అంటే స్వగత సజాతీయ విజాతీయ భేదరహిత ఒకే బ్రహ్మ లేక ఆత్మ ఉన్నది. రెండవది ఎందుకు అప్పుడు ఉత్పత్తి ప్రళయాలు ఉండవు?
ఏదైనా మారాలి అంటే మార్పు చెందడానికి కాలం ఉండాలి. మార్పు చెందడానికి మరొకటి మార్పు చెందించేది ఉండాలి. ఒకటి మార్పు చెందాలంటే మార్పు కారణమయ్యేది మరొకటి ఉండాలి. అంటే రెండు మినిమం ఉండాలి. ఉంటేనే కాలంలో రెండు ఉంటే అప్పుడు మార్పుకి, ఉత్పత్తికి, ప్రళయానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్కటే ఉంటే ఆ ఒక్కటి కాలం లేకుండా ఉండి కాలాతీతంగా ఉంటే అది అక్కడ కాలం అనేది ఏంటంటే మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్ ఈజ్ టైం. అక్కడ ఒక్కటే ఉంది, స్పేస్ లేదు. స్పేసే లేకపోతే టైం లేదు. ఈ రెండు లేకపోతే అది కదిలేది అవకాశం లేదు, మార్పు చెందే అవకాశం లేదు. మార్పు చెందదు అంటే ఉత్పత్తి లేదు, ఉత్పత్తి నహి, అండ్ దాని ప్రళయం లేదు, నా నిరోధ అంటూ చెప్పారు. ఎనిమిదవ రిఫరెన్స్ సర్వం వేదేదం బ్రహ్మేదం సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మా. మళ్ళీ బృహదారణ్యకం. ఈ మైత్రేయి బ్రాహ్మణం అనేది రెండు సార్లు వస్తుంది ఆ ఉపనిషత్తులో. 2, 4, 6లోని, 4, 5, 7లోని ఒకే మంత్రం వస్తుంది. సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగం సర్వం యత్ అయం ఆత్మ. ఏదైతే ఈ కనిపిస్తున్న సర్వము, ఈ దేవతలు, ఈ లోకములు, ఈ భూతములు, అన్నీ ఒక్క బ్రహ్మమే. సర్వము ఈ ఆత్మయే. సర్వం యదయమాత్మ. బ్రహ్మ, క్షత్రం, లోకములు, దేవతలు, భూతాలు అన్నీ యత్ అయం ఆత్మ, అన్నీ ఈ ఆత్మయే అంటూ అక్కడ మైత్రేయ బ్రాహ్మణంలో చెప్పారు. అంటే ఏమిటైంది? ద్వైతస్య అసత్వాత్, ద్వైతమునకు పారమార్థిక సత్తా లేకపోవుట వలన. అది ఈరోజు నిరూపించాం. ద్వైతానికి పారమార్థిక సత్తా లేదని ఈ శృతి ప్రమాణాలతో నిరూపణ అయినది. అప్పుడేమైంది? ద్వైతం ఎప్పుడైతే లేదన్నామో అంటే అక్కడ నానాత్వం లేదన్నామో, అక్కడ ఒకటే ఉందన్నాము, పుట్టుక ప్రళయము అనేటటువంటివి ఎక్కడుంటాయి ఇత్యాది. ఈ విధమైన నానాశృతిభ్యో, నేనేదో 6, 7, 8 చెప్పాను, కానీ అన్ని శృతులు ఇదే చెప్తున్నాయి. మాటి మాటికి రకరకాల శృతి ప్రమాణాలతో ఒకే విషయాన్ని బోధిస్తున్నారు. దాని తాలూకా కంటిన్యూషను అండ్ దాని కన్క్లూషన్ ఏమిటి? అపరోక్షతయా ఉపలభ్యమాన ఆత్మ చైతన్యం. అపరోక్షతయా అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా, అపరోక్షంగా కూడా కాకుండా సాక్షాత్ అపరోక్షంగా ఉపలభ్యమానమైనటువంటి ఆత్మ చైతన్యం. ఇటువంటి అనేకమైన శృతివాక్యముల బలముచే ద్వైతస్య అసత్వాత్ అంటే ద్వైతము యొక్క పారమార్థిక సత్తా లేకపోవుట వలన. ఇక్కడ అసత్వాత్ అంటే ద్వైతము అసత్ అంటే అది కుందేటి కొమ్ము లాంటిది, తుచ్చము అన్నట్టుగా తీసుకోకూడదు. అసత్వం అంటే మిథ్యత్వం. పారమార్థిక సత్తా లేదు అంటే వ్యావహారిక సత్తా ఉన్నా లేనట్లే. అటువంటి దానినే మిథ్య అని అంటున్నాము. ద్వైతస్య అసత్వాత్. అసత్వం షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ మిథ్యత్వం ఆర్ వితథం. వస్తువులు యాబ్సల్యూట్గా ఉంటేనే వాటికి ఉత్పత్తి ప్రళయాలు అని చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా యాబ్సల్యూట్ రియాలిటీ లేదు. ద్వైతస్య అసత్వం అసత్వాత్. అందువలన ఉత్పత్తి గాని ప్రళయం గాని చెప్పడానికి లేదు. ఈ ప్రపంచంలో అటువంటి పారమార్థిక సత్తా ఒక్క ఆత్మకు, బ్రహ్మానికి తప్ప ఇంకా దేనికి లేదు. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి ఇమే లోక ఇమే దేవా ఇమాని భూతాని ఇదగం సర్వం, వీటన్నిటికీ కూడా ఉత్పత్తి ప్రళయములు లేవు అంటూ కన్క్లూడ్ అయింది. ఓకే, ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ వస్తుంది. సతో హి ఉత్పత్తి ప్రళయయో
వా స్యాత్ ఏలననగా ఉత్పత్తి ప్రళయములు ఉండాలి అంటే అది సత్తు అయి ఉండాలి. ఉన్నదానికే ఉత్పత్తి ప్రళయాలు ఉంటాయి. ఉందో లేదో అనేటటువంటి మిథ్యాతత్వానికి ఉత్పత్తి ప్రళయాలు ఉండవు. ఎలాగా? అసత శశ విషాణాదే. కుందేటి కొమ్ముంది. కుందేటి కొమ్ము ఉందా? ఎక్కడా ఉండదు. కుందేటి కొమ్ము లేని కుందేటి కొమ్ముకి ఉత్పత్తి ప్రళయము ఉంటుందా? ఉండదు. అయితే జగత్తు కుందేటి కొమ్ములాగా పూర్తిగా అసత్తా, పూర్తిగా తుచ్చమా? అసలు లేనిదా? అసలు లేనిదైనా సిసలు లేనిదైనా ఒక మాదిరిగా లేనిదైనా ఒకటే అర్థం. అంటే ఏ విధముగా ఆసక్తైనటువంటి కుందేటి కొమ్ముకి ఉత్పత్తి ప్రళయాలు లేవో, పారమార్థికంగా ఆసక్తయి వ్యావహారికంగా ఉన్నది అని అనిపిస్తున్నటువంటి ఈ సృష్టిలోని సకల ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ఇమే దేవా ఇమాని భూతాని ఇమే లోక అన్నిటికీ కూడా ఉత్పత్తి ప్రళయాలు లేవు. ఎందుకు ఇంత గట్టిగా ఉత్పత్తి ప్రళయాలను త్రోసిపుచ్చడం? ఉత్పత్తి ప్రళయాలు లేకపోతే దానితో అసోసియేట్ అయినటువంటి సాధకుడు, బద్ధుడు, ముక్తుడు, మోక్షము, మోక్షేచ్ఛ అనేవి కూడా ఏవి ఉండవు అని చెప్పడానికి. ఓకే, నౌ విల్ కంటిన్యూ ద డిస్కషన్. సతో హి ఉత్పత్తి ప్రళయో వా స్యాత్. సత హి సతో హి ఉన్నదానికే ఉత్పత్తి ప్రళయో ఉత్పత్తి ప్రళయములు ఉంటాయి. నా అసత శశ విషాణాదే. శశ విషాణము. విషాణం అంటే కొమ్ము, శశ అంటే ర్యాబిట్, కుందేటి కొమ్ము. దాని ఉండదు ఎక్కడ, దానికి ఉత్పత్తి ప్రళయాలు ఉండవు. కుందేటికి కొమ్ము ఎప్పుడు పుట్టిందండి? ఆ? ఎంత పొడుగుందండి? తెల్లగా ఉందా లేకపోతే నల్లగా ఉందా ఆ కొమ్ము? ఎప్పుడు పోతుందండి ఆ కొమ్ము? క్యా బాత్ హై! ఏ సచ్ झूठ है, ये సచ్ మిథ్యా హై. కుందేటి కొమ్ము ఎప్పుడు పుట్టింది, ఎంత పొడుగు, ఎప్పుడు పోతుంది అని అడుగుతారా? ఓకే సార్, బాగా అర్థమైంది మీరు చెప్పింది. కుందేటి కొమ్ము ఎంత పొడుగుందని మేము అడగము, ఎప్పుడు పోతుందని అడగము. దానికి ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు. ఏదైనా ఉంటే దానికే ఉత్పత్తి ప్రళయాలు చెప్పాలి అని కదా మీరు చెప్పారు. అనే కదా అవును, అదే చెప్పాను. సరే, మీ బ్రహ్మగారికి ఆత్మగారికి, అరే రెండు లేవురా, ఆత్మ ఒకటేలండి పోనీ, ఆత్మ అందాం. ఆత్మగారికి ఉత్పత్తి అది ఉంది ఉంది ఉంది, దాని పేరే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అంటున్నారు కదా. ఉంటే ఉత్పత్తి ప్రళయాలు ఉండాలని ఇప్పుడు మీరే చెప్పారు కదా. ఉన్నదానికే ఉత్పత్తి ప్రళయాలు ఉంటాయన్నారు. మరి లేనటువంటి కుందేటి కొమ్మకి ఉత్పత్తి ప్రళయాలు లేవన్నారు. బాగానే ఉంది. పోనీ జగత్తుకు చెప్దామా అని మేమంటే అది ఉన్నా లేనట్టే అన్నారు. అది కూడా మాకు ఓకే. బట్ మీ బ్రహ్మగారు ఉన్నారే, మీ ఆత్మగారు, ఆయన ఉన్నారు ఉన్నారు ఉంది ఉంది అంటున్నారు కదా. ఆ ఉంది అన్నదానికి మరి ఉత్పత్తి ప్రళయాలు ఉండాలిగా. అంటే ఏదైనా ఉన్నది అంటేనే ఉత్పత్తి ప్రళయాల గురించి ఆలోచించగలము అన్నారు. సతతో హి ఉత్పత్తి ప్రళయోవాస్యాత్ అన్నారు. అంటే బ్రహ్మ సత్ అన్నారు మీరు. ఆ సత్వస్తు అయిన బ్రహ్మకు ఉత్పత్తి ప్రళయం చెప్పేద్దాం. బ్రహ్మగారు పుట్టారందాం, బ్రహ్మగారు పోయారందాం, బ్రహ్మగారు పోవడమే ప్రళయం అందాం, బ్రహ్మగారు పుట్టడమే జగత్తు పుట్టడం అందాం. వేరే మళ్ళీ బ్రహ్మెందుకు అని వాళ్ళు పట్టుకొచ్చారు. అంటే నపి త్వయితం ఉత్పద్యతే లీయతే వా. నెక్స్ట్ స్టేట్మెంట్ ద భాష్యం. అపి కూడా అద్వైతం, ఏదైతే అద్వయమో ఒక్కటే ఉందో దానికి కూడా నా ఉత్పద్యతే లీయతేవా, అది పుట్టదు పోదు. లేని దానికి ఉత్పత్తి ప్రళయాలు ఎలాగూ లేవు. ఉండి లేని దాని గురించి ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము. పోనీ మీరన్నట్టు లేదనే అందాము. మరి మీ బ్రహ్మగారు ఉన్నారు ఉన్నారు ఉన్నారు, ఆత్మ ఉంది ఉంది అంటున్నారు. దానికి ఉత్పత్తి ప్రళయం చెప్పేద్దాం.
ఓ పని అయిపోతుంది, బ్రహ్మకి పలానా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం, బ్రహ్మగారికి డేట్ ఆఫ్ డెత్ ఇచ్చేద్దాం, ఇండియాకి ఇండిపెండెన్స్ డేట్ ఇచ్చినట్టు. కుదరదురా నాన్న. అపి కూడా అద్వైతం, ఏదైతే అద్వైతమో అద్వయ వస్తువో న ఉత్పద్యతే న లీయతే వా, అద్వయము పుట్టదు పోదు. ఎందుకు పోదండి? అద్వయం అనంత మాత్రాన పుట్టదా? పుట్టుకంటే ఏమిటి? పుట్టుకంటే ఏమిటి? ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ మార్పు. అంటే ఇట్ ఈస్ ఎ వికార. అంటే పుట్టుక అన్నానంటే ఆటోమేటిక్గా వన్ హ్యాస్ బికమ్ టూ ఆర్ డిఫరెంట్. వన్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ సైజ్, షేప్, పొజిషన్, నంబర్, ప్లేస్ అండ్ ఆల్ దట్ ఈస్ ద ఉత్పత్తి. బ్రహ్మ ఇస్ నిర్వికారం, దాంట్లో ఏ వికారాలు లేవు. నా కూడా, ఆత్మ కూడా, అద్వయాత్మ కూడా నా ఉత్పద్యతే లీయతే వా, పుట్టదు, లయమవదు. అదే భగవద్గీత చదువుకో, కఠోపనిషత్తుకో చదువుకో, నా జాయతే నా మ్రియతే. ఓకేనండి, శృతిలో చెప్పారు, మీరు సమర్థించండి నాకు. స్మృతిలోనో శృతిలోనో నజాయతే నా మ్రియతే వా అన్నారు. ఓకే, తీసుకుందాం. మాకు తార్కికంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉన్నది ఉన్నది అన్నది దానికి పుట్టుకుండాలి, పోవాలి కదా. అది కదా పాయింట్ మీరు చెప్పారు. ఉన్నది అంటే పుట్టాలి, లేనిది పుట్టదన్నారు. ఉన్నదంటే అది ఎప్పుడప్పుడు పోవాలి, అప్పుడు లేనిదంటే పోదన్నారు. బాగానే ఉంది. బ్రహ్మ ఉందంటున్నారు, మరి ఉందంటే పుట్టాలిగా, లయం అవ్వాలి, పుట్టింది లయం అవ్వాలి కదా. జతసే ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, మీరే చెప్పారు మన క్లాసులో. అంటే బ్రహ్మకి పుట్టుక లయము చెప్తామా, ఆత్మకు పుడుతుంది లయమవుతుంది చెప్తామా? పుట్టుట లయమగుట అనేవి వికారాలరా నాన్న. షడ్భావ వికారాలని చిన్నప్పటి నుంచి వివేక చూడమని దగ్గర నుంచి నేర్పిస్తున్నాంరా నీకు. ఆత్మకు వికారములు లేవు, ఆత్మకు షడ్భావ వికారములు లేవు. ఆ షడ్భావ వికారాల్లో రెండు, పుట్టుక లయం అనే రెండు కూడా అక్కడే ఉన్నాయి. దట్స్ ఇట్. గో అండ్ రీడ్ వివేక చూడమని. ఓకే. రెండవది లేనిదే, ఐఎమ్ టెలింగ్ యూ ద లాజిక్ ఆల్సో నౌ. గో టు వివేక చూడమని ఈజ్ వన్ వే, దట్ ఈస్ శాస్త్ర ప్రమాణం. రెండవది లేనిదే వికారము సాధ్యపడదు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ చేంజ్, దేర్ మస్ట్ బి ఏ వన్ విచ్ ఈస్ చేంజింగ్ ద ఫస్ట్ వన్. So at least there must be two to impel a change. Change is not possible without a second thing. Suppose I wanted to take this bottle and keep it from the right side to the left side. There must be somebody to lift it from this side to this side. Without anybody being there, without there being any force acting on it, how can this shift from right to left? అంత సింపుల్ మార్పే జరగదు కదా. ఇటువంటి సృష్టి అనే పెద్ద మార్పు సాధ్యపడాలంటే ద్వైతంలోనే సాధ్యపడుతుంది, కానీ ఏకత్వంలో సాధ్యపడదు. అంచేత ద్వైతం, ఇక్కడ అద్వయ ఆత్మయందు వికారాలు లేవు, మార్పు సాధ్యపడదు. ది సృష్టి ఈజ్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో అద్వయ ఆత్మ న విక్రియతే, దట్స్ ఇట్. యుక్తిపరంగా కూడా అద్వయ ఆత్మకు వికారములు ఉండవు. కాబట్టి అద్వయ ఆత్మకు పుట్టుక లయము చెప్పకూడదు. అద్వయంచ ఉత్పత్తి ప్రళయవత చ ఇది విప్రతిషిద్ధం అని రాశారు. నెక్స్ట్ ఇంకా పవర్ఫుల్గా వాడికి అర్థం కాలేదేమో పూర్వపక్షి గారికని. ఏమిటి రాశారు? చ మరియు అద్వయం అనే పదము ఉత్పత్తి ప్రళయవత్, ఉత్పత్తి ప్రళయములు ఉన్నవి అని చెప్పడము, ఇది ఈ విధంగా అనడము విప్రతిషిద్ధము. ఆద్వయం కాదు, అద్వయము. అలా ఇది అద్వయమే కానండి, దీనికి ఉత్పత్తి ప్రళయాలు ఉన్నాయండి అని చెప్పడానికి కుదరదు. అది విప్రతిషిద్ధం, విరుద్ధం, పొసగవు, కాంట్రడిక్షన్, ఆక్సిమోరాన్ అని చెప్తున్నారు. అంటే ఏమిటి? విప్రతిషిద్ధం అంటే కాంట్రడిక్షన్, ఆక్సిమోరాన్ అంటారు. ఈ రూమ్లో చాలా వెలుగ్గా ఉందండి, చీకటి కూడా ఉందండి. ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ బ్రైట్ సన్లైట్ ఇన్ ద రూమ్ అండ్ ఆల్సో డార్క్నెస్? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అలాగే ఎక్కడైతే అద్వయ ఆత్మ అంటున్నామో, అద్వయం అని ఎప్పుడైతే చెప్పామో, ఉత్పత్తి ప్రళయం అనే మాట
రెండు కంప్లీట్ విరుద్ధం. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ న్యూస్ అన్నారు. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఇట్ ఈస్ న్యూస్ ఇట్ కెనాట్ బి ఓల్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ఓల్డ్ ఇట్ ఈస్ నాట్ న్యూస్. So we always use such words, no? It is an old news. What is old news? News is something new only. New talaka plural is news. News. How can it be old? If it is old, it is not new. If it is new, it cannot be old. It's an oxymoron. Like that, Vipratishidham means oxymoron. What is oxymoron? అద్వయము ఉత్పత్తి ప్రళయము ఒకే దానికి చెప్పడం పోసగదు. అద్వయం అంటే ఉత్పత్తి ప్రళయాలు లేవు. ఓకే. సో ఏమిటేమిటైందండి ఇప్పుడు? వస్తువు లేకపోతే పూర్తిగా శశవిషాణంలాగా, అంటే కుందేటి కొమ్ములాగా దానికి ఎలాగో ఉత్పత్తి ప్రళయాలు లేవు. వస్తువు ఉంటే నిత్యత్వంగా ఆత్మలాగా అక్కడ అద్వయ ఆత్మ యందు ఉత్పత్తి ప్రళయాలు చెప్పడానికి పోసగదు. సరి ఉండి లేనట్టు వ్యావహారికంగా ఉంటూ పారమార్థికంగా లేనట్టుంటే, అంటే వ్యావహారికంగా ఉన్న అది కల్పనయే కాబట్టి పారమార్థికంగా లేదు కాబట్టి పారమార్థికంగా లేని దానికి ఉత్పత్తి ప్రళయం చెప్పడానికి కుదరదు. మూడు సిచ్యువేషన్స్ అండి. ఒకటి అసలు లేనటువంటిది, అంటే తుచ్చం అంటాం, శశ విషాణము, లేకపోతేనేమో వంధ్యాకుమారుడు, ఆకాశ హార్మ్యము, ఇలాంటివి ఎలాగూ లేవు. వాటికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. బ్రహ్మ ఆత్మ అద్వయం. అద్వయము ఉత్పత్తి ప్రళయము విప్రతిషిద్ధం. ఆ రెండు కలిసి ఉండలేవు, పొసగో విరుద్ధం. దానికి లేదు. అంటే పూర్తి సత్తా అబ్సల్యూట్ రియాలిటీ ఉన్నా ఉత్పత్తి ప్రళయం లేదు. అబ్సల్యూట్లీ అన్రియల్ అయినా దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. అయితే రిలేటివ్ రియాలిటీ అంటే ఈ జగత్తులాగా ఉండి లేని తత్వం అయితే దానికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు కాబట్టి, పారమార్థిక సత్తా లేదు కాబట్టి, ఆ వ్యావహారికం ఓన్లీ ప్రొజెక్షనే కాబట్టి దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. మనకి ఈ మూడుగా ప్రపంచంలో ఏముంటాయండి? కాబట్టి ఉత్పత్తి ప్రళయములే అసలు లేవు. ఆ మాటలే రిడండెంట్. ఉత్పత్తి ప్రళయం అనే పదాలను డిక్షనరీలోంచి తీసేయండి. అలాంటివి ఏవి ఉండవు. అంత పవర్ఫుల్గా చెప్పారు. ఎప్పుడైతే ఉత్పత్తి ప్రళయం లేదో అప్పుడు ఉత్పత్తి లేనప్పుడు ఎవడు సాధకుడు, ఎవడు ముక్తుడు, ఏది బంధము, ఏది సంసారము, దేనిని వదిలించుకోవాలి, దేంతో కట్టుబడ్డాడు, ఏమి సాధన చేస్తాడు, ఏం పుస్తకాలు కొనుక్కుంటాడు, ఏ గురుగారు తిరిగిపోతాడు, ఏ భారతిలో జాయిన్ అవుతాడు, ఇవన్నీ కూడా మళ్ళీ లేనట్టే అయిపోతాయి. వన్స్ యు కాంట్రడిక్ట్ ది అండ్ వన్స్ యు నెగేట్ ది ఉత్పత్తి అండ్ ప్రళయ, you have no other thing to negate, because every other thing is already negated. That is the situation. Okay. Next question, natural question. Next, legitimate question. సరే గురువుగారు, మీరు చెప్పింది మాకు బుర్రకు బాగా ఎక్కింది. శశ విషాణము, దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు, అది అసత్తు. ఆత్మ సత్, అది ఎప్పుడూ ఉంటుంది, ఒకటే ఉంది కాబట్టి మార్పు చెందదు. ఆత్మలో వికారాలు లేవు కాబట్టి దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. మరి జగత్తు, అది ఉండి లేదు, మీ ఉద్దేశంలో ఉండి లేదంటే లేదని అర్థం కాబట్టి దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. ఇవన్నీ మాకు బాగున్నాయండి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా సార్ గురువుగారు. బాటిల్ కనిపిస్తోంది, రవిప్రకాష్ కనిపిస్తున్నారు, అధ్యయన్ భారత్ కనిపిస్తోంది, కరెంటు పోయిందని తెలుస్తోంది, మళ్ళీ కరెంట్ వచ్చిందని తెలుస్తోంది. ఇవన్నీ తెలుస్తూ ఉంటే లేదని ఎలా అంటారు గురువుగారు? ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్. హౌ డూ యూ సే దట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ దేర్? Wait. I am not saying your experience is not there. Experientially present, but in reality absent. That is what is the second part of the Bhashya. Very profound Bhashya. One has to very carefully put the mind. Yahatu punaha dvaita samyavahara సహ రజ్జు సర్పవత్ ఆత్మని ప్రాణాది లక్షణ కల్పిత ఇత్యుక్తం. నహి మనోవికల్పనాయా రజ్జు సర్పాది లక్షణాయా రజ్వాం ప్రళయ ఉత్పత్తి వా నచ మనసి రజ్జు సర్పస్య ఉత్పత్తి ప్రళయయో వా నచ ఉభయతో వా
తథా మానసత్వావిశేషాత్ ద్వైతస్య నహి నియతే మనసి సుషుప్తే వా ద్వైతం గృహ్యతే అతో మనోవికల్పనామాత్రం ద్వైతం ఇది సిద్ధం తస్మాత్ సు ఉక్తం ద్వైతస్య అసత్వాత్ నిరోధాద్యభావః పరమార్థత ఇది. Unless somebody is there with you and guides you every line and word of this, you make nothing out of it. Okay, let us see. The legitimate next question ఏంటంటే, లేదని మీరు అంటున్నారు, ప్రపంచం లేదు, జగత్తు లేదంటున్నారు. జగత్తు ఉంది అంటే ఉత్పత్తి ప్రళయాలు చెప్పాలంటున్నారు. ఉత్పత్తి ప్రళయాలు లేవన్నారు, ఎందుకంటే జగత్తు లేదు కాబట్టి ఉత్పత్తి ప్రళయాలు లేవన్నారు. బట్ నాకు కనబడుతున్నది, నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, నా కారు ఉంది, కారులో ట్రావెల్ చేశాను, గురుగారు వచ్చారు, పద్యాన్ని భర్తలు మాట్లాడేది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. మరి ఎలాగా అంటే, మనందరకు జాగ్రత్త ప్రపంచం అనుభవంలో ఉంది. చావు పుట్టుకలు చూస్తున్నాం. తెల్లారి లేస్తే పలానా వాళ్ళు పోయారు పోయారు అంటున్నారు, ఇంతమంది పుట్టారు పుట్టారు అంటున్నారు. హౌ టు ఎక్స్ప్లెయిన్? ఇఫ్ వి కన్క్లూడ్ నా నిరోధో నచోత్పత్తి, యువర్ కన్క్లూషన్ ఇస్ డ్రాస్టిక్. You say there is no pralaya, there is no utpatti, there is no janana, there is no marana, but I am experiencing all those things. Please explain, sir. I am not able to get this. I agree with all of your other arguments, but I am not able to agree with this, this sweeping declaration here. Nanirodho nachotpatti. How do I know? How do I reconcile? This is my problem. అంటున్నాడు ఆ పూర్వపక్షి లేక శిష్యుడు. ఎన్ని మార్లు చెప్పాలయ్యా నాన్న నీకు, ఎన్ని మార్లు చెప్పాలే తల్లి నీకు? ముందు కారికలు వినలేదా? క్లాసులకు రావా? పుస్తకాలు చదవా? చదివినా బుర్రకెక్కదా? అర్థమవుదా? వాయ్, స్వప్నం అనుభవం అవుతుందా? ఏ పిల్ల, స్వప్నము అనుభవం అవుతోందా? అవుతోంది సార్. అది నిజంగా ఉందా? స్వప్నంలో మూట, స్వప్నంలో మాట, అద్దంలో మూట అన్నారు. అంచేత నిజంగా ఉందా? ఉంది సార్. ఎప్పుడు? స్వప్నంలో ఉంది సార్. మరి జాగ్రత్తకు వస్తే లేదు సార్, పోయింది సార్. ఏ బాబు, స్వప్నం అనుభవం అవుతుందా? అవుతుంది సార్. స్వప్నం రోజు రాత్రి కూడా మంచి కల కన్నాను. విశ్వనాథం గారు వచ్చారు నా కల్లోకి, కప్పగంతుల విశ్వనాథం గారు. ఆయనకి ఏదో మెడికల్ ట్రీట్మెంట్ చేసినట్టు కల వచ్చింది. నిజంగా చేశాను ఆ ట్రీట్మెంట్, ఆయన అడగండి. అబే, శుభ్రంగా ఉన్నానండి, నాకేం ట్రీట్మెంటు అంటారు ఆయన. మరి స్వప్నంలో నిజంగా ఆయన వచ్చారు, మాట్లాడారు, టెస్టులు చేశాను, స్వప్నంలో అంతా ఉన్నారు ఆయన. నిజంగా వచ్చింది నాకు ఆ కళ. నేను స్వప్నంలో అదంతా చాలా నిజం. మరి అది పోయింది. ఎప్పుడు పోయింది? జాగ్రత్తలోకి వస్తే పోయింది. గెట్ ఇట్ నౌ. తల్లి, నిన్నే ప్రపంచం అనుభవం అవుతుందా? ఎందుకు కాదండి, పొద్దున గొప్ప ఆకలేసిందండి, మా ఇంట్లో ఏదీ లేదండి, అప్పుడు ఇంతట్లో హోటల్ నుంచి తెప్పించి తింటే ఆకలి తీరిందండి. అనుభవం అయిందా? అయింది. ఎప్పుడైంది? జాగ్రత్తలో అయింది. జాగ్రత్త అనే అవస్థ ఎప్పుడు ఉందా నీకు? లేదు సార్, కొంతసేపు జాగ్రత్తలు ఉంటాను, కొంతసేపు స్వప్నంగా ఉంటాను, కొంతసేపు ఏది ఉండదండి. ఈ మూడు లేనటువంటి స్థితి ఏది మీ గురుగారు చెప్పారా? మాండూక్యంలో మొట్టమొదటి చెప్పుంటారే మీకు, నా అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ అని ఒక పెద్ద లిస్టు చెప్పి, అదే స ఆత్మా స విజ్ఞేయ అని చెప్పి తురియాన్ని బోధించారు. ఆ తురియ దృష్టితో కానీ నువ్వు చూస్తే, తురియంలోకి మేలుకుంటే, అంటే ఇక్కడ నేనున్నాను ఈ రూమ్లోని, ఇక్కడి నుంచి మరో రూమ్లోకి వెళ్తే అక్కడ తురియం ఉంటుంది అని కాదు. తుర్యం ఎప్పుడూ ఉంది. నిద్రపోయినప్పుడు ఉంది, నిద్రపోనప్పుడు ఉంది, స్వప్నంగా అంటున్నప్పుడు ఉంది. ఇన్ అండ్ త్రూ అనుసూచ్యంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించగలిగితే, అంటే అద్వయ ఆత్మ నేనే అనేటటువంటి దృష్టికోణంలో చూడగలిగితే, నీ జాగ్రత్త అనుభవాలు కూడా మిథ్యయే. దీనికి ఎంతో డిస్కషన్ జరిగింది. ప్రయోజనం ఉన్నది జాగ్రత్త ఉన్నారు, అక్కడ సప్రయోజనత్వాత్, అంటే జాగ్రత్తలో ఉన్నది స్వప్నంలో నిష్ప్రయోజనం, అన్ని రకాలు చూపించాం. స్పష్టత ఉందన్నారు, ఇదన్నారు, 5 రకాల అబ్జెక్షన్ చెప్పారు, అవన్నీ చూపించారు. స్వప్నానికి జాగ్రత్తకి ఏం వ్యత్యాసం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, స్వప్నంలో సత్యము, జాగ్రత్తలో మిథ్య. జాగ్రత్తలో సత్యము, స్వప్నంలో వెళితే మిథ్య. స్వప్నంలో ఉందేంటి నా కారు? లేదుగా.
స్వప్నంలో అధ్యయనం ఉందండి, అది లేదుగా. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. ఈ అవస్థలో ఉన్నది ఆ అవస్థలో లేదు, ఆ అవస్థలో ఉన్నది ఈ అవస్థలో లేదు. మూడో అవస్థలోకి పోతే ఇది లేదు అది లేదు. वो सच नहीं जनका, ये सच नहीं, तुम ही सच है. You are that reality, the observer of both, the drashta of both, the sakshi of both. You are the real reality. ఒక అవస్థలో మాత్రమే అనుభవమయ్యి మరో అవస్థలో మా అనుభవం లేకుండా వచ్చిపోతూ అనేక రకములైన మార్పులతో ఉంటూ వేరే దాని మీద ఆధారపడి ఉంటే దాన్నే మిథ్యా వితథము అని ఈ ప్రకరణం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం కదా. అదే వితథము. సరే, ఇది ఎలా సాధ్యము? అయితేనండి నిజమేనండి, మీరు చెప్పింది వెతక నాకు అనుభవం మరి ఎలా వస్తుందండి? అయితే అన్ని అనుభవాలు అవుతున్నాయి కదా, అనుభవం మరి ఎలా కలుగుతుంది అంటారు? అది వితథం అంటున్నారు. ఈ అవస్థల నుంచి మరో అవస్థలోకి ఏదో ఆ, స్వప్నం నుంచి జాగ్రత్తలోకి రమ్మన్నారు. జాగ్రత్త నుంచి మరో అవస్థలో ఏదో తురియం అన్నారు. అది అవస్థ కాదన్నారు. ఆ తురియంలోకి ఎలా వెళ్ళాలి? అది తెలిస్తే నేను మీ దగ్గర ఎందుకు కూర్చుంటాను స్వామి? తురియం సంగతి నాకు ఇంకా తెలియదు కదా. తురియం తెలిస్తే నాకు జాగ్రత్త విద్యం తెలుస్తుంది. తురియం తెలిసే వరకు నాకు ఇవన్నీ ఉన్నాయి కదా. వాట్ అబౌట్ దట్? వాట్ అబౌట్ ఆల్ దిస్? దిస్ ఇస్ ద కాల్డ్ విక్షేప ఆర్ ద ప్రొజెక్షన్. ప్రొజెక్షన్, విక్షేపం అంటే మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇలా కూర్చున్నారు మీరు, తెలివిగానే ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, కళ్ళు మూసుకున్నారు, లేకపోతే కళ్ళు తెరుచుకునే ఉన్నారు, మనసుతో ఎక్కడో ఉన్నట్టు విహరిస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి మరో దేశము, మీ అబ్బాయి వాళ్ళ ఊరో, రవిప్రకాష్ గారి ఊరో, గురువు గారి ఇంటికో, విజయనగరము, ఎక్కడికో వెళ్ళినట్టు ఊహిస్తున్నారు. మనసుతో ఊహిస్తున్నారు, జాగ్రత్తలోనే ఉన్నారు. ఆ మనసుతో ఊహించింది నిజంగా వెళ్ళారా అక్కడికి? లేదు కదా. దాన్నే ప్రొజెక్షన్ అంటారు. దట్ ఈస్ మైండ్ మోడిఫికేషన్ ఆర్ ప్రొజెక్షన్. Projection means it appears to have, we have experienced it, but we have not really experienced it. That is called the projection. ప్రొజెక్షన్ ప్రొజెక్టర్ అంటే సినిమా ప్రొజెక్టర్ జ్ఞాపకం వస్తుంది తప్ప అసలు ప్రొజెక్షన్ అంటే ఏమిటో తెలిసి చావలేదు నాకు. అంటే ఇది ప్రొజెక్షన్, మనస్సు యొక్క కల్పన. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? దేర్ మస్ట్ బి సంబడి హూ ఈజ్ ప్రొజెక్టింగ్. ఈ ప్రశ్న ఆల్రెడీ అడగడమైంది. వ్యక్తికి స్వప్నాన్ని మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. యాజ్ అన్ ఇండివిడ్యువల్ ఏదర్ స్వప్నాన్ని కానీ స్మృతిని కానీ నా ఆలోచనలో కానీ మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. సరే, బాగుందండి. వ్యక్తి కంటే మనసు అని చెప్పారు. మరి సమష్టి కొండలు బండలు ఇళ్ళు వాకిళ్ళు రోడ్లు విమానాలు కూలిపోవడాలు ఎయిర్ ఇండియా క్రాష్లు ఇవన్నీ ఎలా కల్పించారండి? సమష్టి స్వప్నమైన ఈ జగత్తును సమష్టి మనసు ప్రొజెక్ట్ చేస్తుంది. సమష్టి మనసు అంటే ఎవరండి? అదే సోపాధిక ఆత్మ. కల్పయత్య ఆత్మనే ఆత్మానం ఆత్మదేవ స్వమాయయా. The entire world is apparently present because of the projection by the Sopadhika Ishvara. What is the final conclusion? ఇది వేదాంత నిశ్చయ అంటే చెప్పారు. ఏమిటి ఫైనల్ కన్క్లూషన్? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. వన్ స్టెప్ అబౌవ్ దట్. అహం సత్యం జగన్మిథ్యా, ఆత్మ సత్యం జగన్మిథ్యా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పి బ్రహ్మ ఎక్కడో ఉన్నారండి, ఆయన నిజంగా ఉన్నారండి, జగత్తు మిథ్యండి, నేను మట్టుకు ఈ ఏడుస్తున్న జీవుడు గాడినేనండి అనే భావం లేకుండా అహమేవ అహం, అహం సత్యం, ఆత్మా ఏవ సత్యం. చేత ప్రతి ఉపనిషత్ దాంట్లోని ఇదం సర్వం యదయమాత్మా అంటూ నొక్కి చెప్తుంది అన్నమాట. అహం సత్యం జగన్మిథ్య. ఓకే, అర్థమైందా? యహతు పునః ద్వైత అంటే ఇంకా డిస్కస్ చేస్తుంది. ఎందువలన అంటే యహతు పునః ఏదైతే ద్వైత నానాత్వ ప్రపంచమునందలి సంవ్యవహార, సమ్యక్ వ్యవహారం అంటే చక్కటి వ్యవహారాలు. జగత్తులో ఉండే నానాత్వంలో ఎన్నో లక్షల కోట్ల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఏమిటా వ్యవహారము?
read the sentence. After Dvaitasya Vyavahara, you read Pranadi Lakshana. Yahatu Punaha Dvaita Samyavahara Prana Adi Lakshana. What is Prana? Several times we have established. Prana is the Bijatma, Prana is the Karanatma, Prana is the Sopadhikat Atma, Prana is the Ishwaratma, Prana is the Karana. ఆది మొదలుకొని లక్షణ అంటే సకల కార్యప్రపంచము కూడా 20 నుంచి 28వ కారిక వరకు అనేక కార్యప్రపంచాలను చూపించి ఇదే ఆత్యంతిక సత్యం అని వాళ్ళు వాదించారు. అదే ఫైనల్ అని వాళ్ళు అనుకున్నారు. వేరు వేరు దర్శనాలలో వాళ్ళు ఈ కార్యాలను పట్టుకుని ఇవే ఫైనల్ అని నమ్ముతున్నారో అదంతా సంవ్యవహారము, ట్రాన్సాక్షనల్ రియాలిటీ ఓన్లీ, ట్రాన్సాక్షన్ ఓన్లీ, అంటే కార్యములే. కల్పిత ఇత్యుక్తం. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ 100 times నౌ. ప్రాణాది లక్షణంగా ప్రాణము మొదలుకొని హిరణ్యగర్భ బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం అంతా కూడా ద్వైత సంవ్యవహారం, ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్లూరాలిటీ కల్పిత కల్పితము ఇతి అని ఉక్తం, సెవరల్ టైమ్స్ స్టేటెడ్. వి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ మెనీ టైమ్స్ all these transactions are but mere kalpitam, projections, విక్షేపములు. బై హూమ్, ఫార్ హూమ్, ఆఫ్ హూమ్. నిజమేనండి, విక్షేపాలు అన్నారు. ఓకే, ఎవరు కల్పిస్తున్నారు, ఎవరి కొరకు కల్పిస్తున్నారు, దేని ద్వారా కల్పిస్తున్నారు? బై హూమ్, ఫార్ హూమ్, ఆఫ్ హూమ్. కల్పయత్యాత్మానం కల్పయత్యాత్మానం, కొత్త అక్కర్లే. కల్పయత్యాత్మానం ఆత్మని ఆత్మాదేవో స్వమాయయా. ఇప్పటికీ ఎన్ని మార్లండి ఈ శ్లోకం చెప్పుకోవడం? ఎన్నో వందల సార్లు. కల్పయతి కల్పిస్తున్నాడు, ఆత్మానం తన చేతనే, ఆత్మని తన యందు, ఆత్మదేవ ఆత్మదేవుడు, స్వమాయయ తన మాయతో. All this vikshepa is possible by the ఈశ్వరీయ మాయా. పశ్యమే యోగమైశ్వరం. నా ఈ తొలక నానాత్వమైన విరాట్ రూపాన్ని, ఈ ఐశ్వర్య రూపాన్ని, అంటే ఈ మాయను చూడవయ్యా అంటే ఆయన భయపడిపోయాడు ఆ మాయను చూస్తూ. బోధపడలేదు సార్. అరే, ఇన్ని మార్లు చెప్పాను, ఇంకా నీకు బోధపడలేదా? తెలుసా, పాము దృష్టాంతం జ్ఞాపకం ఇప్పుడు తెలుస్తుంది సార్. రజ్జు సర్పవత్, త్రాడునందు సర్పము మొదలైన భ్రాంతుల వోలే సహ ఆత్మని, ఈ ఆత్మయందు ప్రాణాది లక్షణ వ్యవహారమంతా కల్పిత కల్పితము. వాట్ ఇస్ సెంటెన్స్ నౌ? స్టార్ట్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్. యహతు ఏదైతే, పునః ఇంకా, ద్వైతస్య సంవ్యవహార నానాత్వ ప్రపంచమునందలి వ్యవహారములు ఏవేవి గల ఉన్నాయో అవన్నీ అవేమిటండి? మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకో. ప్రాణాది లక్షణ, బీజాత్మ మొదలుకొని గడ్డిపోచ వరకు ఉన్నవన్నీ కూడా ఏవైతే 20 నుంచి 28 కారికల్లో సత్యం సత్యమని చాలా విధాలుగా కష్టపడి వాదించారో అవన్నీ కూడా కల్పిత ఇత్యుక్తం. హౌ? రజ్జు సర్పవత్, అంటే త్రాడునందు సర్పము మొదలైన భ్రాంతులు ఎలా కల్పించబడ్డాయో సహా ఆత్మని, ఆ ఆత్మయందు కల్పించబడ్డాయి. ఆఫ్ హూమ్? ఆత్మని. ఫర్ హూమ్? ఆత్మని. బై హూమ్? ఆత్మ. అంటే ఆత్మానం ఆత్మని ఆత్మాదేవ స్వమాయయ కల్పయతి. నౌ యు గాట్ ఇట్? ఎస్, నౌ ఐ అండర్స్టాండ్ దట్ త్రాడు మీద ఏ విధముగా సర్పము మొదలైన భ్రాంతులు కల్పించబడ్డాయో ఈ సకల దైనందిన సంవ్యవహారాలు ఈ ప్లూరాలిటీలో కనిపిస్తున్నవి, ఆ ఈశ్వరుడు గారు మొదలుకొని ఈ చిన్న పురుగు వరకు అన్నీ కూడా కల్పితములు అని తెలుసుకున్నాను. ఎవరు కల్పించారు? సోపాధిక ఈశ్వరుడు. దేంతే కల్పించాడు? వాట్ ఈస్ ద స్పెషల్ పవర్ హీ హ్యాస్ గాట్?
ఎస్ గాట్ ఎ బ్యూటిఫుల్ కన్సర్ట్ విత్ హిమ్. ఆమె తాలూకా సహచర్యంలో ఆ మాయామతో కలిసి కల్పించారు. రజ్జు సర్పాది లక్షణయా, అంటే రజ్జులందు సర్పము మొదలైన లక్షణములకు మనోవికల్పనాయా. వాట్ ఈస్ ది విశేషణ ఫర్ ది రజ్జు సర్పాది లక్షణ? రజ్జు సర్పాది లక్షణములు మనోవికల్పనాయా, ప్లూరల్లో ఉంది. రజ్జు సర్పాది లక్షణాయా అంటే మళ్ళా లకు, మనోవికల్పనాయా మనోకల్పనలకు. రజ్వాం ప్రళయ ఉత్పత్తివా, రజ్జువునందు, రజ్వాం సప్తమి విభక్తి, లొకేటివ్ సప్తమి. రజ్వాం ప్రళయ ఉత్పత్తివా, ప్రళయము గాని ఉత్పత్తి గాని నా లేవు. అది ఎప్పుడు త్రాడే. ఆ త్రాడు మీద పాము భ్రాంతిగా కల్పించబడింది కానీ ఆ పాము ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేకుండా పోలేదు. రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణలో అక్కడ ఉన్నటువంటి కల్పిత సర్పమునకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఆధార్ కార్డు ఉండవు. రజ్వాం రజ్జునందు, సర్పాది లక్షణయా మనోకల్పనాయా, సర్పము మొదలైన లక్షణములకు మనోకల్పనలకు ప్రళయ ఉత్పత్తివా నాస్తి, అవి లేవు. సేమ్ ఎనాలజీ. అలాగే సచ్చిత్తానంద స్వరూప ఆత్మయందు ఎప్పుడు ప్రళయము ఉత్పత్తి లేవు, ఉండవు. ఈ సంవ్యవహారమంతా మనసు యొక్క వికల్పమే. మనోవికల్పనాయా సర్పాది లక్షణయా ఎలాగో అలాగే రజ్జువునందు ఎప్పుడూ సర్పము ఉత్పత్తి కాలేదు, సర్పము నాశనము కాలేదు. అలాగే ఈ బ్రహ్మమునందు ఈ జగత్తు ఎప్పుడూ డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ లేదు. సమష్టికే లేదు మొర్ర అంటే వ్యష్టి గారికి ఇంకే చెప్పాలా? కిముత కైముతకి న్యాయం. ఎప్పుడైతే ఉత్పత్తి ప్రళయాలు లేవన్నామో బంధనం లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, మోక్షం లేదు, ఏవి లేవు. ప్రాణాది లక్షణ ద్వైత సంవ్యవహార ఆత్మని కల్పిత. దిస్ ఇస్ ది అన్వయ ఆఫ్ ద సెంటెన్స్. ప్రాణము మొదలుగా కనిపిస్తున్నటువంటి సర్వ వ్యవహార లక్షణములు కలిగినటువంటి సంవ్యవహారమున్న ఈ ద్వైత ప్రపంచమంతా కూడా ఆత్మనే, ఆత్మయందు కల్పిత, కల్పితమే ఏవా. ఉన్నట్లనిపించినా విచారణ చేస్తే భ్రాంతి సర్పం లేదని తెలిసినట్లే. భ్రాంతి జగత్తి లేదని తెలుస్తుంది. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ? ఇఫ్ ఐ వాంట్ టు నో వెదర్ దెర్ ఇస్ నో సర్ప ఎట్ ఆల్, ఐ హ్యావ్ టు బ్రింగ్ ఏ లైట్. ఒక టార్చ్ వేసి చూడాలి. ఇక్కడ టార్చ్ ఏమిటి? ఇదిగో 8 టార్చులు చెప్పారు ఆయన. ఇందులో ఏ ఏ ఏ ప్రమాణాన్ని వేసి ఆ టార్చ్ వేసి చూడు. జ్ఞానం అనే టార్చ్లో చూస్తే జగత్ అనే దానికి ఉత్పత్తి ప్రళయాలు లేవు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ కేటగిరీ. అక్కడేమిటైంది? ఎప్పుడైతే పాము అనేది, భ్రాంతి సర్పం అనేది పోయిందో ఇంకా సర్పం అనేటటువంటిది దాని తాలూకా ట్రేసెస్ కూడా లేవు. మరి ఇక్కడ అలా కాదు కదా. జగత్ అనేటటువంటి భ్రాంతి, ద్వైతం అనే భ్రాంతి పోతే జగత్తు పూర్తిగా పోదు. అలా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది? వ్యావహారికంగా ఉంటుంది, పారమార్థికంగా లేవు. అవ్వ పేరే మామయ్య. జగన్ మిథ్య అంటే ఏమిటి? వ్యావహారికంగా ఉన్నది, పారమార్థికంగా లేదు. జగత్తు ఎక్కడికి పోదు. నువ్వు నీ ప్రాబ్లమ్స్, నీ టుడూ లిస్టు, మీ గురువుగారు, మీ అధ్యయన భారతి ఎక్కడికి పోవు. అలాగే నీతో పాటు కొన్నాళ్ళు ఉంటాయి. అయితే వాటికి రిలేటివ్ రియాలిటీ అని తెలుసుకో. అంతా మనో వికల్పమే. అవ పేరే మా అమ్మ. వ్యావహారికంగా ఉన్నాయి, పారమార్థికంగా లేవు. అంత చెప్పే బదులు వితథం అంటే సరిపోయిందిగా. జగన్మిథ్య అంటే సరిపోయిందిగా. ఏ నోట్ హియర్, స్పెషల్ నోట్. స్వప్నము వ్యష్టి మనోవికల్పితం. హౌ డు ఐ గెట్ ద డ్రీమ్? హూ ప్రొజెక్ట్స్ ద డ్రీమ్? Mano Ishvara projects the dream. The Vyashti Ishvara projects the dream.
దేర్ ఆల్సో ఈశ్వర ఓన్లీ. ఈశ్వర ఓన్లీ త్రూ ద మైండ్ హీ ప్రొజెక్ట్స్ దట్ డ్రీమ్. బట్ దిస్ ఇస్ ఏ వ్యష్టి ఈశ్వర. జాగ్రత్తలో సమష్టి బీజాత్మ కారణ ఈశ్వరుడు మాయతో వికల్పాన్ని చేస్తున్నాడు. స్వప్నం అనేది వ్యష్టి యొక్క మనోవికల్పం అవుతే, జాగ్రత్త అనుభవాలు ఆ సంవ్యవహారం అంతా కూడా ద్వైతస్య సంవ్యవహారం, ద్వైతమునకుండే సంవ్యవహారం అంతా కూడా సమష్టి బీజాత్మ కారణాత్మ స్వపాధికాత్మ ఈశ్వరుని యొక్క మాయా వికల్పము. అంటే సమష్టి మనస్సు యొక్క వికల్పం. స్వప్నము వ్యష్టి మనోవికల్పము. సమష్టి మనసు అంటే ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ కారణ రూపం ఏమిటి? ఈశ్వరుడు. ఆయన ద్వారా కల్పించబడినది. మత్స్థాని సర్వభూతాని, అన్ని భూతములు నాయందే ఉన్నవి. ఎప్పుడు? వ్యావహారికంగా. నచమత్స్థాని భూతాని, పారమార్థికంగా ఏవీ లేవు. వ్యావహారికంగా అంటే నన్ను ఈశ్వరుడుగా చూస్తే, బీజాత్మగా చూస్తే, కారణ ఈశ్వరుడుగా చూస్తే భూతాలన్నీ ఈశ్వరు కల్పితారు. సర్వం కల్పితం బ్రహ్మ. ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. నచమత్స్థాని భూతాని, పారమార్థికంగా చూస్తే ఆత్మలో ఏవీ లేవు. ఒకసారి వెళ్ళి వెతికాను నేను, ఆత్మలో నన్ను, నువ్వెక్కడున్నావు పోరా అన్నాడు. ఆత్మలో మరి నేనుగా మరి ఉండను కదా, ఆత్మగానే ఉంటాం. అప్పుడు మళ్ళీ ఈ ఒక్కొక్క వేస్ట్, ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క అనుభవంగా అక్కడ వేరే రిజిస్టర్ అయి ఉండవు. దెర్ ఆల్ ఓన్లీ వన్. ఇదం సర్వం యదేమాత్మ. పారమార్థికంగా తెలుసుకుంటే అక్కడ నిత్యమస్తాని భూతాన్ని. ఉత్పత్తి ప్రళయాలే లేవంటే అరే, పుట్టడం లేదు పోవడం లేదంటే మధ్యలో ఉండేటటువంటి బంధనాలు, పిల్లలు పెళ్ళాము పాపలు, వేరే వేరే సంబంధాలు, వాటి వలన కట్టుబాట్లు, వాటిలో కట్టుబడ్డానని ఏడవడాలు, బద్ధాదయో అంటే ఆల్ ద్వంద్వాస్, ఆల్ రాగద్వేష విషయే. ఆ విషయంలో కిముత ఏమి చెప్పను, ఏమి చెప్పాలి? కైముతకి న్యాయం. ఎప్పుడైతే ఉత్పత్తి ప్రళయాలే లేవని త్రోసిపుచ్చామో, బద్ధాదులు మొత్తం సంవ్యవహారం అంతా క్యాన్సిల్ అయిపోయింది. న సంతి, ఏవీ లేవు. అయ్యో ఎలాగండి మరి తర్వాత వెంటనే ఒక మీటింగ్ ఉంది 7 గంటలకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వ్యవహారికంగా ఉంటుంది. అయ్యో ఆకాశం రోజు నీలంగా కనిపించని, నీకేం బాధ? అది నీలం కాదని నీకు తెలుసు కదా. ట్రైన్లో కూర్చుంటే అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయండి, చెట్లు చేమలు వెళ్ళిపోని, కనిపించని అనిపించని, నీకేం బాధ? గుణాగుణేషు వర్తంత ఇతిమత్వా నసజ్జతే. ఏవీ లేవు. ఉత్పత్తి ప్రళయాలే లేవంటే బద్ధాదయో విషయే కిమత. ఐ డోంట్ హ్యావ్ టూ హెడ్స్ అన్నాను అనుకోండి. ఐ డోంట్ హ్యావ్ టూ హెడ్స్. డూ ఐ హ్యావ్? ఐ హ్యావ్ ఓన్లీ వన్ హెడ్. That also probably I don't know whether it is functioning properly or not. I don't have two heads. How can I say the date of birth of my second head? నాకు రెండు తలలే లేవు మొర్రో అంటే రెండో తల ఎప్పుడు పుట్టింది? దానికి గెడ్డం వచ్చిందా రాలేదా? వస్తే ఆ గెడ్డం తెల్లబడిందా, లేకపోతే షేవ్ చేసుకున్నానా అనే ప్రశ్నలు ఉంటాయా? ఉత్పత్తి ప్రళయాలే లేవంటే బద్ధుడు ముక్తుడు సాధకుడు మోక్షము ఇలాంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి? రెండో తలకాయే లేదు రామర్రు అంటూ ఉంటే, ఆ రెండో తలకాయకి గడ్డం ఉందా లేదా? లేకపోతే ఫీమేల్ బియర్ అది గడ్డమా అది, లేకపోతే మేల్ బియర్డా, లేకపోతే అక్కడ తెల్లగా ఉందా నల్లగా ఉంది? ఈ ప్రశ్నలని ఎందుకయ్యా? ఉండవు కదా. న సంతి బద్ధాదయో విషయే న సంతి. సాధారణ స్వప్నము నిద్రలో, మహాస్వప్నము. సాధారణ స్వప్నం ఎప్పుడు ప్రొజెక్ట్ అయింది? నిద్రలో ప్రొజెక్ట్ అయింది. ఎవరు ప్రొజెక్ట్ చేశారు? మనసు ప్రొజెక్ట్ చేశారు. మనసు ప్రొజెక్ట్ చేయగలదా? ఏది మనసు చేయలేదు. మనసు జడం. మనసు వెనకాలన్నటువంటి చేతన ఈశ్వరుడే ప్రొజెక్ట్ చేశాడు. మహాస్వప్నం అదెవరు ప్రొజెక్ట్ చేశారు? అయ్యో నేను కొండ, నాకు తెలియదు, నేను కొండల బండలు నేను సృష్టించలేదండి, అవి నేను సృష్టించలేనండి. అవును నిజమే, నీవు స్పష్టిగా చూస్తే సృష్టించలేవు. కానీ సమష్టి ఈశ్వరుడు నీవు ఒక్కటే కదా. ఈ మహాస్వప్నం అనేటటువంటి ఈ జాగ్రత్త మాయమ్మలో ఉంది, మాయ అమ్మలో ఉంది. దాని పేరే మూలా విద్య.
మూలా విద్యలో ప్రొజెక్ట్ అయింది. మూలా విద్య వలన ప్రొజెక్ట్ అయింది. మాయ వలన ప్రొజెక్ట్ అయింది. ఎవరిది మాయ? స్వమాయయా. త్రాటియందు భ్రాంతి సర్పము, త్రాడులో భ్రాంతి సర్పము బయట ఉందా లోపలుందా? చెప్పండి. భ్రాంతి సర్పము బయట ఉందా లోపలుందా? బయట సర్పం లేదండి, అది భ్రాంతి అండి. మనసు లోపల ఉందండి. లోపల ఉంది ఎప్పుడు? భ్రాంతి సమయంలో ఉంది. నీకు భ్రాంతే లేదు, నేను తురియం లోక లేదంటే భ్రాంతి లేని స్థితికి పోయావు అనుకోండి, అప్పుడు ఆ సర్పం బయట లేదు లోపల లేదు. వెన్ ఐ నో ఇట్ ఈస్ ఎ భ్రాంతి, ఇట్ ఈస్ నెయిదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ద భ్రాంతి సర్ప is not outside, but inside in my mind when I have the భ్రాంతి, when I have the vikalpa. But if I have understood it is Bhranti, where is that Sattva? Is it outside or inside? It is neither outside nor inside. Nahi మనోవికల్పనాయా రజ్జు సర్పాది లక్షణయా. అంటే మనోవికల్పములు రజ్జు సర్పాది లక్షణములు హి నిజముగా నా లేవు. అవి లోపల లేవు, బయట లేవు. వెన్ భ్రాంతికాలే అధ్యారోపకాలే రజ్జుసర్పాదిలక్షణయా మనోవికల్పనయా అంతరః అస్తి, లోపల ఉన్నవి. అంతరే అస్తి. అపవాదకాలే భ్రాంతి పోయినప్పుడు రజ్జుసర్పాదిలక్షణయా మనోవికల్పనాయా నహి లేవు. నెయిదర్ ఇన్సైడ్ నార్ అవుట్ సైడ్. వై? సర్పం నిజానికి పుట్టను లేదు, పోను లేదు, అనిపించిందంతే. సరే అనిపించింది కదా, అనిపించినప్పుడు పుట్టింది. భ్రాంతిలో పుట్టింది. పోయింది. భ్రాంతి పోతే పోయింది. అంటే భ్రాంతి పుట్టింది, భ్రాంతి పోయింది. సర్పం పుట్టలేదు, సర్పం పోలేదు. భ్రాంతిలో సర్పం పుట్టింది, భ్రాంతిలో సర్పం పోయింది అంటే భ్రాంతియే పుట్టింది, భ్రాంతియే పోయింది. ఆ భ్రాంతి అనేది ఎలాగూ లేదుగా. భ్రాంతి అంటే లేనిదని అర్థం కదా. అంచేత పుట్టను లేదు, పోను లేదు. నచ మనసి రజ్జు సర్పస్య ఉత్పత్తి ప్రళయోవా. దట్ ఈస్ ద స్టేట్మెంట్ హీ మేడ్. ఫర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ. మనసి మనసునందు సప్తమి విభక్తి. రజ్జు సర్పస్య రజ్జు మీద ఆరోపితమైన సర్పమునకు ఉత్పత్తి పుట్టుక, ప్రళయ ప్రళయము వా ప్రళయము గాని నా లేదు. నిజానికి సర్పము పుట్టను లేదు, పోవను లేదు. భ్రాంతి సర్పము రజ్జునందు ఏ సమయంలోనూ లేదు. అది ఎప్పుడూ రజ్జువే. సర్పభ్రాంతిగా ఉన్నప్పుడు సర్పం అనిపిస్తున్న సమయంలోనూ అనిపించే సమయంలోనూ ఎప్పుడు అది రజ్జువే. నిజానికి సర్పము పుట్టను లేదు, పోవను లేదు. మరైతే ఏం పుట్టిందండి? అదిగో నీ భ్రాంతి పుట్టింది, పోయింది. భ్రాంతి పుట్టడం పోవడం ఉంటుంది అంటే భ్రాంతి అంటే భ్రాంతే. దాన్ని పుట్టడం పోవడం అనేటటువంటిది ఇర్రిలవెంట్ క్వశ్చన్. నచ ఉభయతోవా అన్నారు. అంటే పుట్టి పుట్టక కూడా, అంటే సగం సర్పం పుట్టిందండి, సగం సర్పం ఇంకా పుట్టలేదండి, అలా ఉంటుంది అక్కడ. అది పుట్టలేదు పోలేదు అంటే పుట్టి పుట్టలేదు అనే స్థితి కూడా లేదు. అదే ఈ తురియాత్మ. అంటే మీరు, నేను, సర్వం నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం. అంటే పుట్టి పుట్టకని స్థితి, పుట్టిన స్థితి, లోపల బయట, లోపల బయట కాకుండా మధ్యలో ఏదో నరసింహావతారంలో నన్ను చెప్పినట్టు భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, గుమ్మం మీద చంపు అనే లెవెల్లో కూడా ఏవి ఉండదండి అంటున్నారు. తథా మానసత్వా అవిశేషాత్ ద్వైతస్య. అంటే ద్వైత ప్రపంచం ఎప్పుడైతే భ్రాంతి సర్పము పుట్టను లేదు, పోవను లేదు అని తెలుసుకున్నారో, ఆ భ్రాంతి సర్పానికి తాడు మీద పుట్టుక లేదు, పోవటం అని చెప్పడానికి వీలు పడదో, అదేవిధంగా ద్వైతస్య ఈ ప్లూరాలిటీ కూడా మనసత్వ మనసులో నుండేటటువంటి కల్పన కంటే అవిశేషాత్, దెర్ ఇస్ నో అదర్ స్పెషాలిటీ. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. అవిశేషం మనసు యొక్క కల్పన కంటే విశేషంగా వేరేది అక్కడ లేదు
కనుక అవిశేషాత్, నాట్ డిస్టింక్ట్, నాట్ సెపరేట్ ఫ్రమ్ ద రోప్ స్నేక్. అంటే రోప్ స్నేక్ ఎగ్జాంపుల్లో స్నేక్ ఏ విధంగా పుట్టను లేదు, పోవను లేదు, పుట్టి పుట్టకుండా ఉండడం అనే స్థితి కూడా లేదు. ఈ ద్వైత ప్రపంచం కూడా మనోకల్పనయే కాబట్టి దానికంటే ప్రత్యేకమైన స్టేటస్ ఏదో ఇచ్చి ఇక్కడ ద్వైత ప్రపంచం పుట్టిందండి, కొన్నాళ్ళు ఉందండి, తర్వాత పోయిందండి, సృష్టి అండి, స్థితి అండి, లయం అండి, సృష్టికి ఫలానా వారండి, బ్రహ్మగారండి, స్థితికి విష్ణుమూర్తి చక్రం పట్టుకుంటారండి, సినిమాలో చూశానండి, అగోనండి ఆయన ఆయన శూలం ఉందండి, ఆయన అన్ని చంపేస్తూ ఉంటారండి, ఆయన పని చంపడం అండి, ఆయనేమో ప్రళయం అండి, అదే చెప్పుకుంటాం. ఇస్ దట్ రైట్? థింక్ ఓవర్. అవిశేషాత్, నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద రోప్ స్నేక్. పుట్టుక ప్రళయం లేవు. తథా, అదే విధముగా మానసత్వ అవిశేషాత్ ద్వైతస్య, జగత్ ప్రపంచం కూడా మనోకల్పనయే. హూజ్ మైండ్? నా మనస్సు ఇంత కొండలు బండలు ఇంత సృష్టిని గోళాలు ఖగోళాలు అన్ని బే, నీ మనస్సు శక్తి అంత లేదురా. అది నీలో ఉండేటటువంటి ఈశ్వరుడు, బయట ఉండే ఈశ్వరుడు ఒకటే. ఆ సమష్టి మనసు లేక ఆ సమష్టి బీజాత్మ ఈశ్వరుడు తన మాయతో కల్పించినటువంటిది. అయితే నా ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అబ్బే, అదే ఇదిరా. డబ్బాలో ఉన్న గోధుమ పిండి, స్పూన్లో ఉన్న గోధుమ పిండి ఒక్కటే. ఫ్యాక్టరీలో ఉన్న పంచదార, నువ్వు టేస్ట్ చేసిన ఒక రేణు పంచదార, రెండు ఒక్కటేరా. హూజ్ మైండ్? ఈస్ గివింగ్ వన్ మోర్ ఎవిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ ఎ మెంటల్ ప్రొజెక్షన్ అండ్ మైండ్ ప్లే. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్. రజ్జు సర్ప భ్రాంతిని దాటి చెప్తున్నారు. నహి నియతే మనసి సుషుప్తేవా ద్వైతం గృహ్యతే. సరే, మనస్సుని పూర్తిగా నియంత్రించండి. నియతే, నియంత్రించిన, సుషుప్తే, నిద్రించిన. అంటే నియతే సుషుప్తే మనసి, మనసునందు ద్వైతం ప్లొరాలిటీ నా గృహ్యతే, తెలియట లేదు. అందరికీ అనుభవమే కదండి. మనస్సు నిద్రిస్తే అంటే ఇంద్రియాలు ఎలాగో పడుకున్నాయి, జాగ్రత్తలో ఉన్న పని చేస్తున్న ఇంద్రియాలు స్వప్నంలోకి వెళ్ళేసరికి ఇంద్రియాలు పనిచేయడం లేదు. అక్కడ వేరే స్వప్నేంద్రియాలతో చూస్తున్నాం, మనసు మాత్రమే పనిచేస్తుంది. సుషుప్తి లేకపోతే మనసు కూడా పనిచేయడం మానేస్తుంది, మనసు కూడా విత్డ్రా అయిపోయింది. అప్పుడు విత్డ్రా అయిపోయినప్పుడు ద్వైతం ఉన్నదా? అప్పుడు ఈ ప్రపంచంలో ఇంత ప్లూరాలిటీ, ఎన్ని కన్ఫ్యూషన్స్, ఎన్ని రాగద్వేషాలు, ఎన్ని ద్వైతాలు, ఎన్ని రకాలు చెప్పుకుంటున్నామే, ఇవన్నీ ఆ ద్వైతంలో తెలుస్తూ అక్కడ ఆ ద్వైతం అంతా అక్కడ తెలుస్తుందా నిద్రలో? తెలియడం లేదు. అలాగే చిత్తవృత్తిని నిరోధించి నియంత్రించినటువంటి మనస్సులో కూడా ద్వైత ప్రపంచం డిసప్పేర్ అయిపోతుంది. మీ ధ్యానంలో చూడండి, పొద్దున్న పూట మనస్సుని ఏకీకృతం చేసి ఇంకా ఏ విషయాన్ని ఆలోచించకుండా శరీరానికి మనస్సుకు కదలిక లేకుండా ఉంచినప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రపంచం ఉన్నట్ట మీకు అనిపిస్తుందా? ఏమన్నా అలాగా అనిపిస్తుందంటే మీరు ఏకాగ్రతలో లేరని అర్థం అన్నమాట. ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇంకా ద్వైత ప్రపంచం కనిపిస్తోంది. సినిమా చూస్తున్నాను, కాఫీలో పందారు మర్చిపోయాను, డోర్ ఎవరో కొడుతున్నారు, ఇవన్నీ అనిపిస్తున్నాయంటే యు ఆర్ నాట్ ఇన్ ధ్యాన. ఇఫ్ యు ఆర్ ఇన్ ద నియతే మనసి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద నియంత్రించిన మనస్సు స్టేట్లో, యూ షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద్వైతం. దట్ ఈస్ ధ్యానం. సో we all know that in intense meditation, we don't feel any plurality whatsoever. Similarly, in the Sushupti also, I don't, without my effort, ఇక్కడైతే అట్లీస్ట్ ఎఫర్ట్ అని చేయాలి ధ్యానంలో. ఎఫర్ట్లెస్లీ నథింగ్ ఈజ్ ఫెల్ట్, నథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్, నథింగ్ ఈజ్ పర్సీవ్డ్, నో ఎక్స్పీరియన్స్. నహి నియతే మనసి సుషుప్తేవా ద్వైతం గృహ్యతే, మనసి నియతే సుషుప్తేవా ద్వైతం న గృహ్యతే హి. దట్ ఈస్ ద సెంటెన్స్. నీవు నిద్రించిన సమయంలో మనస్సు లేదు కాబట్టి ద్వైత ప్రపంచం లేదు. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. మై డియర్, you understand, your mind is at play. It is playing
దాని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తోంది నేను. అలాగే మనసును నిరోధించినప్పుడు సమాధిలో, ఏకాగ్ర చిత్తంలో, ధ్యానంలో ద్వైత ప్రపంచం లేనే లేదు. నహి నియతే మనసు సుషుప్తేవా ద్వైతం గృహ్యతే. రీఅరేంజ్ ద సెంటెన్స్. మనసి నియతే సుషుప్తేవా ద్వైతం న గృహ్యతే హి. దట్ ఈస్ ద రీఅరేంజ్డ్ సెంటెన్స్. వెన్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ప్లే, when the mind is in play, there is Dvaita. You see, what a beautiful analytical way of bringing. ఎప్పుడైతే నేను మనసుని వాడలేదో, ఎప్పుడైతే మనసు గారికి ఏ పని లేదో, లైక్ ఇన్ ద ధ్యాన ఆర్ లైక్ ఇన్ ద సుషుప్తి, ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ప్లూరాలిటీ. ఎప్పుడైతే మనసుని కించిత్ వాడేస్తున్నానో వెంటనే నాకు అన్ని అనుభవాలు, ప్లూరాలిటీస్, ద్వైతాలు వచ్చి కూర్చున్నాయి. దెన్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ద్వైత? ది ఆన్సర్ ఇస్ దేర్. హౌ డు యూ కమ్ అవుట్? వాట్ ఈస్ ద సజెషన్? వాట్ ఈస్ ది ఎంప్లాయిడ్ రూట్? టు క్వైటన్ ద మైండ్. యు క్వైటన్ ద మైండ్ either forcefully by sitting in one place and putting the chittavritti nirodha, or naturally you always think about only one thing, the nididhyasa, and everything else vanishes. That is the teaching here. नियते मन मन नियते सुषुप्ते मनसि द्वैतं न गृह्यते. अनियते జాగ్రదే మనసి ద్వైతం సర్వం గృహ్యతే. ఎప్పుడైతే మనసు నియంత్రించలేదో, ఎప్పుడైతే నేను జాగ్రత్త అనే స్థితిలో ఉన్నానో, ద్వైతం అనుభవం అయ్యే తీరుతుంది. ఎందుకు? అది మైండ్ యొక్క గేము కాబట్టి. సో వాట్ ఈస్ ద కన్క్లూషన్? అతో అత, అందువలన, ద్వైతం, దిస్ ప్లూరాలిటీ, దిస్ ప్రపంచం, దిస్ వరల్డ్, మనోవికల్పన మాత్రం, మనస్సు యొక్క వికల్పము మాత్రమే. వ్యష్టి అందు స్వప్నంలో వికల్పము, సమష్టి అందు ఈశ్వరుని మనస్సు అంటే సమష్టి మనస్సు అంటే ఈశ్వరీయమైన మాయాశక్తి యొక్క వికల్పము ఇది అని సిద్ధం, ప్రూవ్డ్. Ataha, by the evidence of the above said reasons, Dvaitam, all this experienced plurality, Manovikalpana Matram, is just a mere projection of the mind. It is a mind game. Which mind? You should not get confused. Which mind? It must be the Samasti mind. Samasti mind means what? Ishvara. How he produces that? He has got a special ఫ్రెండ్, కన్సర్ట్, దట్ ఈస్ మాయా. అది ఎవరు? అది ఆయందే. సో మాయయా ఇది సిద్ధం. దిస్ ఈజ్ రెడ్యూస్డ్. ఇది నిర్ధారితమైనది. స్వప్న ప్రపంచం ఈజ్ మై మనోవికల్పం. ద్వైత ప్రపంచం ఈజ్ కాస్మిక్ మనోవికల్పం. కాస్మిక్ మైండ్ ఈజ్ ఈశ్వర. మానసత్వా అవిశేషాత్ ద్వైతస్య, ద్వైతమునకు మనస్సు కల్పన కంటే వేరే విశేషము ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. అంచేత తస్మాత్ దేర్ ఫోర్ సూక్తం. సూక్తం, సూక్తం అంటే పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మేధా సూక్తము అనుకోకండి. సూక్తం అంటే మా గురువుగారు చాలా బాగా చెప్పారు. ఏమిటి చెప్పారు ఆయన? ద్వైతస్య అసత్వాత్, ద్వైతమునకు పారమార్థిక సత్తా లేదని చెప్పుట వలన నిరోధాధి అభావ నా నిరోధో నచోత్పత్తి అనేటటువంటి శ్లోకము పరమార్థత అని ఆయన చెప్పినది సువుక్తం, వెల్ సెట్. సుఉక్తం, well said by my Guru's Guru. The Gaudapadacharya has very clearly stated the statement, sweeping statement. Tasmat suktam dvaitasya asatvat nirodhati abhavaha paramarthata iti. Therefore, my Guru Gaudapadacharya's profound karika is very befitting. Oh, my dear Guruji, I prostrate unto you, Gaudapadacharya. What a wonderful message you have given. It is Suktam. Very well and crisply said, sir. And you concluded. What? What did he conclude? Nirodha,
నచోత్పత్తి నిరోధ ఆది నిరోధ ఆది అభావ. ఎందుకు? ద్వైతస్య అసత్వాత్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ శంకరాచార్య స్టార్టెడ్. భేద ప్రపంచమునకు పారమార్థిక సత్తా లేనే లేదని నిరూపించుటచే పరమార్థత పారమార్థికంగా విశ్లేషించుకుంటే ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ there is no utpatti, there is no pralaya, there is no sadhaka, there is no bandha baddha, there is no mumukshu, there is no moksha. In fact, there is no world. నిరోధము, ఉత్పత్తి, సాధకుడు, బద్ధుడు, ముముక్షుడు, మోక్షము, మోక్షాన్ని పొందినవాడు, నిరోధాది అభావ లేవు. నోట్. రజ్జువునందు సర్పభ్రాంతి పోతే సర్పము కొంచెం లవలేశం కూడా ఉండదు. కానీ పరమాత్మపై ఆరోపించినటువంటి జగత్తు యొక్క భ్రాంతి పోతే, జగత్తు పోతే అనకూడదు, జగత్ ఎక్కడికి పోదు. జగద్భ్రాంతి పోతే జగత్ వ్యావహారికంగా కూడా పోతుంది అనకూడదు, ఉంటుంది. దానినే మాయ అంటారు. Transactionality, experientiality are present. In reality, absolutely absent. This means జ్ఞానంలో ఈ వ్యావహారిక ప్రపంచము భిన్నత్వము ఉన్నా లేనట్లే. పరమార్థత అయిపోలేదు. ఇంకా పూర్వపక్షం గారికి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ శంకర భగవత్పాదులు ఒక్కొక్కటి తీరుస్తారు. మనం కూడా ఆ డౌట్స్ని తీర్చుకోవాలి. సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.